యోహాను సువార్త 11వ అధ్యాయం 23వ వచనాన్ని చదివి యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుగా విందాం. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పాడు. 12వ అధ్యాయం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ బైబిల్లో 11:23లో ఒక చక్కని మాట మనకు అక్కడ కనబడుతుంది. యేసు వారి యొక్క సహోదరులతో అంటున్నాడు, నీ సహోదరుడు మరలా లేచునని. మార్తా మరియతో దేవుడు మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మెసేజ్ ప్రారంభంలో ఒక అద్భుతమైన ప్రవచనం విడుదలవుతూ ఉండగా యేసు నామములో ఈ ప్రవచనాన్ని మీరు రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. నేను ఒకే ఒక ప్రవచనాన్ని విడుదల చేస్తానని ప్రారంభం, ఈ వాక్యపు ప్రారంభంలో ఒక ప్రవచనం, అద్భుతమైన ప్రవచనాన్ని విడుదల చేస్తున్నాను. మై లాజర్ షల్ రైజ్ అగైన్. హల్లెలూయా. నా లాజరు బయటికి రాబోతున్నాడు యేసు నామములో. నా లాజరు లేపబడబోతున్నాడు. మై లాజరస్ షల్ రైజ్ అగైన్. నా లాజరు లేపబడబోతున్నాడు. నా లాజరు మరలా లేపబడబోతున్నాడు. నా లాజరు మరలా లేపబడబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పక్కన వారిని తాకి చెప్పండి, నీ లాజరు మరలా లెగబోతున్నాడు. నీ లాజర్ అంటే నీ దర్శనం మరలా లెగబోతుంది యేసు నామములో. నీ వాగ్దానం మరలా లెగబోతుంది యేసు నామములో. నీ ఆర్థిక పరిస్థితులు లెగబోతున్నాయి. నీ సేవ లెగబోతా ఉంది. నీ పరిచర్య లెగబోతా ఉంది. మై లాజర్ షల్ రైజ్ అగైన్. నా లాజరు లెగబోతున్నాడు. హల్లెలూయా. నా లాజరు లెగబోతున్నాడు. ఇది సమాధి ఆరాధన కాదు, ఇది సమాధి కార్యక్రమము కాదు. ఈ రాత్రి పునరుత్థానపు ఆరాధన ఇక్కడ జరుగుతా ఉంది. సజీవులందరూ గట్టిగా చప్పలు కొడితే ప్రభు నామాన్ని కనపరచండి. సజీవులందరూ గట్టిగా చప్పలు కొడితే ప్రభు నామాన్ని కనపరచండి. ఇది పునరుత్థానపు ఆరాధన. ఇది సమాధిలో ఉండే ఆరాధన కాదు. ఇది బరియల్ కార్యక్రమము కాదు. ఇది పునరుత్థానపు ఆరాధన. నీ నా లాజరు లెగిచే ఆరాధన. నీ నా లాజరు మరలా లెగిచే ఆరాధన. హల్లెలూయా. ఇక్కడ చచ్చిన వారు ఎవరు ఉండటానికి వీల్లేదు. ఇది పునరుత్థానపు ఆరాధన. ఇద్దరిని తాకి చెప్పండి, ఇది పునరుత్థానపు ఆరాధన. హల్లెలూయా. ఈ ఆరాధనలు మనం ఏం చూడబోతున్నామో తెలుసా? సమాధి చేయబడేటివి లెగివటం మనం చూడబోతా ఉన్నాం. మనము సమాధిలో పూడ్చడానికి రాత్రి రాలేదు, కానీ సమాధిలో ఉన్నవి మనము అవి లెగవటం మనం చూడబోతున్నాం. హల్లెలూయా. ఓ నీ వాగ్దానము, ఓ నీ దర్శనం, ఓ నీ అభిషేకము సమాధిలో ఉన్నవు. ఈ రాత్రి నా ప్రభు చెప్తున్నాడు, సమాధిలో నుంచి నీ లాజరు లెగవటం నీ కళ్ళతో చూడబోతా ఉన్నావు. సమాధిలో నుంచి నీ లాజరు లెగవటం చూడబోతా ఉన్నాయి. మై లాజరు షల్ రైజ్ అగైన్. నా లాజరు మరలా లెగవటం చూడబోతా ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాలు భూమి మీద పరిచర్య చేసినప్పుడు ఆయన 3 ప్రాంతాలలో బహు బలముగా పరిచర్య చేసినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. 3 ప్రాంతాలు ఆయన ఎన్నుకొని ఆ 3 ప్రాంతాల్లో అద్భుతమైన సేవను పరిచర్య చేశారు. మొదటి ప్రాంతం గలిలయ ప్రాంతం. గలిలయ ప్రాంతంలో ఆయన బలమైన పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఆ గలిలయ ప్రాంతంలో బీదవారు ఎక్కువగా ఉంటారట. బీదవారు ఎక్కువగా ఉంటారు. అయితే బీదవారు ఎక్కువగా ఉంటారన్న మాటే గాని ఆ గలిలయ ప్రాంతవాసులు దేవుని వద్ద నుంచి ఏదో ఒకటి పొందుకోవడానికి ఆశ కలిగి ఉండేవారట. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు చాలా బీద ప్రజలైనప్పటికీ వారు దీన మనస్సు కలిగిన వారు. ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన వద్ద నుంచి ఏదో ఒక వాక్కు, ఏదో ఒక ప్రత్యక్షత, ఏదో ఒక అద్భుతాన్ని ఆశించే ప్రజలుగా ఉన్నారేమో. అందుకే దేవుడు ఆయనని సేవా జీవితంలో ఎక్కువగా అక్కడ గడిపినట్లు
ఉన్నట్లుగా చరిత్రకారులు చెప్తా ఉన్నారు. గలిలయకు ఎక్కువగా ఆయన సేవ చేసినట్లుగా, గలిలయకు ఎక్కువగా ఆయన బోధించినట్లుగా అక్కడ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్న పీపుల్ అంతా దేవుని దగ్గర నుంచి ఆశించేవారు, దేవుని దగ్గర నుంచి పొందుకునేవారు గనక ఆ ప్రాంతంలో విరివిగా ఎక్కువగా సేవ చేసేవాడని చరిత్రకారులు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ ప్రాంతం యూదయ ప్రాంతం. అక్కడ యెరికో పట్టణం ఉంది. ఆ యెరికో పట్టణం యూదయ ప్రాంతంలో ఉంది. ఇక మూడవ ప్రాంతం చూసుకుంటే యెరూషలేము ప్రాంతం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెరూషలేం ప్రాంతంలో దేవాలయం కట్టబడి ఉంది. యెరూషలేం ప్రాంతంలో పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయులు ఉన్నారు, తెలివైన వారు ఉన్నారు, మతమునకు సంబంధించినటువంటి మత ప్రవక్తలు ఉన్నారు. అక్కడ తెలివైన ప్రజలు యెరూషలేములో ఎక్కువగా కనపడతారు. దేవుని వాక్యము సంపూర్ణంగా పొందుకున్న వ్యక్తులు అక్కడ ఎక్కువగా కనపడతారు. ఎందుకంటే పరిసయ్యులు, ఎందుకంటే సద్దుకాయులు, ఎందుకంటే మత సంబంధమైనటువంటి ప్రవక్తలు అక్కడ ఎక్కువగా ఉండటం కాబోలు దేవుని వాక్యం వారు అనర్గళంగా మాట్లాడే ప్రజలు అక్కడ ఎక్కువగా ఉన్నారు. వారికి ఆత్మ గర్వం ఎక్కువ, వారికి ఆత్మ గర్వం ఎక్కువ. నాకు దేవుని వాక్యం బాగా తెలుసు, నేను బాగా పాటలు పాడగలను, నేను బాగా మాట్లాడగలను. దేవుని వాక్యం ఆది కాండము నుండి ప్రకటన 22 వరకు నాకు ప్రతి పాయింట్ నాకు తెలుసని వారికి హృదయ గర్వం, ఆత్మ గర్వం, ఆత్మీయ గర్వం ఎక్కువగా పెరిగిపోయిన ప్రజలు వారు. మీరు వెళ్ళి ఒకవేళ యెరూషలేం ప్రజలను కదిలిస్తే, మీరు వెళ్ళి యెరూషలేం ప్రాంతాలను మీరు కదిలిస్తే అక్కడ ప్రజలు చెప్తారు మీకు వాక్యం చాలా తెలియదు. వారిని కదిలిస్తే చాలు వాక్యం మాట్లాడతారు ఆ ప్రజలు, వారిని ఊపితే చాలు వాక్యం మాట్లాడతారు ఆ ప్రజలు, వారితో ఒక సైగ చేస్తే చాలు వాక్యం మాట్లాడతారు ఆ ప్రజలు. వారి నడినెత్తు నుంచి అరికాల వరకు నిత్యము 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 వాక్యమే 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 వారి శరీరంలో ధ్వనిస్తూ ఉంది. యెరూషలేములో అదుగో దేవుని వాక్య ప్రత్యక్షతలు సమృద్ధిగా నిలబడున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేముకి ఏ దైవజనుడు వచ్చినప్పటికీ కూడా, యెరూషలేముకి ఏ ప్రవక్త వచ్చినా వారు ఈజీగా పసిగట్టగలుగుతారు. వీరికి దేవుని వాక్యం వచ్చిద్దా రాదా, వీరు దేవుని వాక్యం కరెక్ట్గా మాట్లాడుతున్నారా లేదా, వీరికి దేవుని వాక్యము ఎంత డెప్త్లో ఉన్నారో కూడా వాళ్ళకి తెలిసిపోద్ది. ఎందుకంటే అంత వాక్యము నేర్చుకొని అంత వాక్య పండితులు యెరూషలేములో సంచరిస్తూ ఉన్నారు. అందరూ కూడా తెలివైన ప్రజలే మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా దేవుని వాక్యం చేత నింపబడిన వారే. ఆ ఊరిలోనికి ఏ పాస్టర్ వచ్చినా, ఏ కొత్త పాస్టర్ వచ్చినా ఆ పాస్టర్ యొక్క డెప్త్ని వీరు చెప్పేస్తారు, ఆ పాస్టర్ యొక్క తప్పులు వీరు పడతారు. ఆ మెసైజ్లో ఇదిగో ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది, ఇలా చెప్పాలి, ఇది ఇలా చెప్పాలి, ఇది ఇలా చెప్పకూడదు, ఇది కరెక్ట్ కాదు. వారు కొంతవరకే దేవుని వాక్యం కలుగున్నారని వారు ఈజీగా ఆ ప్రాంతానికి, యెరూషలేం పట్టణానికి ఎవరు వచ్చినా వారు ఆ సాక్ష్యం ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు వారు సేవ చేస్తున్నారు కదండి. ఆయన సేవ చేసే ప్రాంతాలలో, ఆయన సేవ చేస్తున్న ప్రాంతాలలో అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతున్నాయి. సూపర్ న్యాచురల్ స్పిరిట్ ఆ ప్రజలోనికి వెళుతుంది. ఆ దేవుని వాక్యము బలముగా ప్రజలోనికి వెళుతుంది అన్నటువంటి విషయాన్ని ఎవరు విన్నారో తెలుసా? యెరూషలేం ప్రాంతవాసులు విన్నారు. యేసు ప్రభు వారు బాగా స్వార్థ చెప్తున్నారట, ఆయన అద్భుతాలు చేస్తున్నారట, ఆయన మాట్లాడితే దయ్యాలు పారిపోతున్నాయట, ఆయన చేతులు ఉంచితే రోగస్తులు స్వస్థపడుతున్నారట, ఆయన గాలి తగులితే అద్భుతాలు జరుగుతున్నాయట, ఆయన ఉమ్ము తగులితే అద్భుతాలు జరుగుతున్నాయి అంటున్న విషయాన్ని యెరూషలేము వాసులు ఎరిగి ఉన్నారు. అయితే వినండి ప్రియ దేవి జనమా, ఈ యెరూషలేం పట్టణం వారు యేసు ప్రభు వారు ఏదో ఒక రోజు యెరూషలేముకు వస్తాడు, యేసు ప్రభు వారు ఏదో ఒక రోజు యెరూషలేంలో అడుగు పెడతారని వారికి బాగా తెలుసు. ఆ దినము రానే వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యెరూషలేములో ఉన్న పరిసయ్యులు, యూదులు, శాస్త్రులు, మత గ్రంథులు, అక్కడ సాంప్రదాయం కలిగిన వ్యక్తులు, అక్కడ ధర్మశాస్త్రాన్ని పట్టుకున్న వ్యక్తులు, అక్కడ ఉన్న ప్రజలు ఏదైతే అనుకున్నారో ఆ రోజు రానే వచ్చింది. యేసు ప్రభు వారు అనుకున్న రీతిగానే, వారు ఊహించిన రీతిగానే ఒక రోజు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించారు. యెరూషలేములోనికి నా ప్రభు అడుగు పెట్టడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యెరూషలేములో అడుగు పెట్టేటప్పుడు వినాలి చాలా జాగ్రత్తగా. యేసు ప్రభు వారు యెరూషలేములో అడుగు పెట్టేటప్పుడు ఆయన ఒక్కడే వెళ్ళలేదు, కానీ 12 మంది శిష్యులతో బయలుదేరాడు. దేవునికి స్తోత్రం. 12 మంది శిష్యులతో యేసు ప్రభు వారు అక్కడికి బయలుదేరాడు. అక్కడున్న ప్రజలు యేసును చూచిన వెంటనే ఏమనుకున్నారో తెలుసా? అక్కడున్న ప్రజలు యేసును చూచిన వెంటనే ఏమనుకున్నారో తెలుసా? అరే అరే అరే, ఎంత సుందర
సుందరుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనది చక్కని రూపము కలిగి ఉన్న దేవుడు. ఆయన వెంట్రుకలు సొగసైన వెంట్రుకల వలె ఉన్నాయి. ఆయన పాదములు, ఆయన చేతులు, ఆయన మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయి. ఆయన చాలా అందముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన చాలా అద్భుతముగా ఉన్నాడు. ఆయన చాలా అందముగా ఉన్నాడు. మై జీసస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ పర్సన్. ఆయన సొగసు, ఆయన అందము వర్ణించలేనిది. దేవునికి స్తోత్రం. అవర్ గాడ్ ఈజ్ హ్యాండ్సమ్ గాడ్. మన దేవుడు సుందరమైన దేవుడు. అవర్ జీసస్ ఈజ్ ద హ్యాండ్సమ్ గాడ్. మన దేవుడు, మన యేసు చాలా అందమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన యేసయ్య సౌందర్యవంతుడు. ఆయన చాలా అందమైన దేవుడు అండి. హల్లెలూయా. నా దేవుడు హ్యాండిక్యాప్టర్ కాదు. నా దేవునికి 10 కాళ్ళు 10 చేతులు లేవు. ఆయన హ్యాండిక్యాప్టర్ దేవుడు కాదు. ఆయన ముక్కొంకర నోతి వంకర ఉన్న దేవుడు కాదు. ఆయన రూపసి కలిగిన చక్కని దేవుడై ఉన్నాడు. గట్టిగా చప్పలు కొద్ది ప్రార్థించండి. అవర్ గాడ్ ఈజ్ హ్యాండ్సమ్ గాడ్. అవర్ జీసస్ ఈజ్ హ్యాండ్సమ్ గాడ్. మన దేవుడు చక్కని అందమైన సౌందర్యం కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన 10,000లో అతి సుందరుడైన దేవుడు. షారోను పుష్పము, ఆయన వల్లి పద్మము వంటి వాడు. ఆయన సర్వాంగ సుందరుడైన దేవుడు. 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వారందరూ చూచి అనుకుంటున్నారు, ఈయన ఎంత అందముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడున్న గవర్నర్ అంటున్నాడు, అక్కడున్న పిలాతు అంటున్నాడు, అక్కడున్న గవర్నర్ అంటున్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక. యవనస్తుడే కానీ, యవనస్తురాలే కానీ, వృద్ధుడే కానీ, పురుషుడే కానీ, స్త్రీనే కానీ ఇంత సౌందర్యము నేను ఎవ్వరిలో చూడలేదని పిలాతు సెలవిస్తున్నాడు దేవుణ్ణి చూసి. హల్లెలూయా. నేను మరలి చెప్తున్నాను, అవర్ గాడ్ ఈజ్ ద హ్యాండ్సమ్ గాడ్. పక్కనోళ్ళకి చెప్పండి, మన దేవుడు సౌందర్యమైన దేవుడు. పక్కనోళ్ళకి చెప్పండి. ఇటు పక్కన వారికి చెప్పడం, మన దేవుడు సౌందర్యమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గవర్నర్ అంటున్నాడు, పిలాతు అంటున్నాడు, ఇంత అందమైన వాడిని, ఇంత రూపసి కలిగిన వాడిని ఈ భూమి మీదే నేను చూడలేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ భూమి మీదే నేను చూడలేను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. లోయలున్నాయి, చెట్టులున్నాయి, ప్రాంతాలున్నాయి, స్థలాలున్నాయి. ఈ సృష్టిలో అందమైన సృష్టిని మనం చూస్తా ఉన్నాం. అందమైన సృష్టిని చూస్తా ఉన్నాం. లోయలు చూసినప్పుడు లోయలు ఎంత అందంగా ఉన్నాయి. అది ఒక అద్భుతమైన చెట్లు చూసినప్పుడు ఈ చెట్లు ఎంత అందముగా ఉన్నాయి. టాలీవుడ్ బాలీవుడ్ నటులు చూసినప్పుడు వారు ఎంత అందముగా ఉన్నారనుకుంటున్నాం. కానీ ఈ సృష్టికర్త దేవుడు, ఈ సృష్టికి అందం ఇచ్చిన దేవుడు, మన దేవుడు సౌందర్యం కలిగిన వాడు. ఈ సృష్టి ఇంత అందంగా ఉంటే, ఈ లోకంలో నడిచే మాట్లాడే మనుషులే ఇంత అందంగా ఉంటే, దీనిని సృజించిన దేవుడు ఇంకెంత అందముగా ఉంటాడు. ఒక్కసారి దేవుడి నామాన్ని కనపరచండి. హల్లెలూయా. ఈ సృష్టి ఇంత అందంగా చేసిన దేవుడు, ఈ సృష్టిని ఒక్కసారి మనం చూసినప్పుడు ఎంత అందంగా ఉంది నేచర్, ఎంత అందంగా. కొంతమంది నటులను చూస్తే మనకు అనిపిస్తామా వీరు ఎంత అందంగా ఉన్నారని. ఈ సృష్టిని అంత అందంగా ఏం చేశాడు. ఇంకా మన దేవుడు ఇంకెంత అందంగా ఉంటాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ ఇశ్రాయేలు ప్రజలు ఒకటే ఒక మాట, ఇతని వంటి అందము కలిగిన వాడు, సౌందర్యము కలిగిన వాడు, రూపసి కలిగిన వాడు ఎక్కడా మేము చూడలేదు భూమి మీద. గవర్నర్ అంటున్నాడు అండి, పిలాతు అంటున్నాడు, అసలు నేను పరిపాలిస్తున్నటువంటి ఈ ప్రాంతాల్లో ఇటువంటి అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదు. దేవునికి స్తోత్రం కలిగనే కాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే భక్తుడు అంటున్నాడు, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరుడమ్మ తాను. ధవల వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, ధవల వర్ణుడు రత్న వర్ణుడు
నా ప్రియుడు అవని 10,000 యందు అతి శ్రేష్ఠుడాతనుడు అవని 10,000 యందు అతి శ్రేష్ఠుడాతనుడు అవని 10,000 యందు అతి శ్రేష్ఠుడాతనుడు ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు ఎవరు ఆయన కిలలో పురుషుడు అవలీలగానతని గుర్తింపగలనమ్మ అవలీలగానతని గుర్తింపగలనమ్మ ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడమ్మ తాను పాలతో కడిగిన నయనాలు గలవాడు పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదగిన కనులు విలువగు రతనాల వలె పొదగిన కనులు కలుషము కడిగిన కమలాల కడడోయి కలుషము కడిగిన విలువైన చూపొసగే మరి మేరితనయుండు విలువైన చూపొసగే వరమేరితనయుండు ఎంతో ఎంతో సుందరుడు మాతాడు నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడమ్మ అతడు అధికాంక్షణీయుడు తనయుడు అతడు అధికాంక్షణీయుడు రాయుడు అతడే నా ప్రియుడు అతడే నా ఇదుడు అతడే నా ప్రియుడు అతడే నా ఇదుడు అతని నోరతని మధురం మధురం అతని నోరతని మధురం మధురం అతని పలువరుస ముత్యాల సరివస అతని పలువరుస ముత్యాల సరివరుస ఎంతో ఎంతో సుందరుడమ్మ నేనెంతో నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడమ్మ అందరం ఎంతో సుందరుడమ్మ నేనెంతో మురిసిపోయినాను ఎంతో సుందరుడమ్మ ధవళవర్ణుడు రత్నవర్ణుడు ఇశ్రాయేలు ప్రజలు యేసయ్యను చూసి మాటలు అంటున్నారు మనము కూడా ఆయన సౌందర్యాన్ని చూసి పాడుదాం ధవళవర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు అవని 10,000 యందు అతి శ్రేష్ఠుడాతనుడు అవని 10,000 యందు అతి శ్రేష్ఠుడాతనుడు ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు ఎవరు ఆయన కిలలో అందరం ఎవరు ఆయన కిలలో ఎవరు నా దేవుని కిలలో ఎవరు ఆయన కిలలో అవలీలగానతని గుర్తింపగలనమ్మ అవలీలగానతని గుర్తింపగలనమ్మ ఎంతో ఎంతో సుందరుడమ్మ నేనెంతో మురిసిపోయినాను
సుందరుడమ్మ తాను. అందరం 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 ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో అందరు ఇదే మాట, ఇదే పాట, ఇదే పాట. ఎంతో Our God is the handsome God. ఆ సుందరుడైన దేవునికి 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అంతేకాదు, ఆ సుందరమైన దేవుడు యెరూషలేము పట్టణములో నిలబడి దేవుని వాక్యం బోధించడం మొదలు పెట్టాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు, ఆయన నోరు తెరిచి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ శబ్దం యెరూషలేము ప్రాంతం అంతా కంపిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నప్పుడు యెరూషలేము ప్రజలు, ఆ ప్రాంతం గొప్ప శక్తితో నింపబడతా ఉంది. ఆయన మాటలో అంత గొప్ప శక్తి ఉంది. వాళ్ళు అంటున్నారు చూడండి, జ్ఞానులు, పండితులు, ధర్మశాస్త్రములు ఆరి తేరి ఉన్నవారు అంటున్నారు, అబ్బా ఎంత బాగా వాక్యం చెప్తున్నాడు ఇతను. జ్ఞానులకి, శాస్త్రులకి, సద్దుకాయలకి మరి జ్ఞానం ఎందుకు పనికిరదనిపించింది వాళ్ళకి. అద్భుతంగా స్పీచ్ ఇస్తున్నాడు, అద్భుతంగా మాట్లాడుతున్నారు. వారు అంటున్నారు, ఇంత బాగా మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం ఆయనకు బాగా తెలుసు. దేవుని వాక్యం ఆయనకి బాగా తెలుసు. నేనంటాను తెలివి తక్కువ ఇజ్రాయేలు ప్రజలారా, దేవుని వాక్యం ఆయనకి బాగా తెలుసు కాదు, ఆయనే దేవుని వాక్యమై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని కనపడు. ఇజ్రాయేలు ప్రజలు అంటున్నారు, ఇతడికి దేవుని వాక్యం బాగా తెలుసు. ఇతడికి దేవుని వాక్యం బాగా తెలియడం కాదు, దేవుని వాక్యమే శరీరము దాల్చి భూమి మీదకి వచ్చింది. హల్లెలూయా. ఆయనే దేవుని వాక్యం. దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆయనే వాక్యం. ఆయన మాట్లాడుతుండగా దయ్యాలు వణుకుతున్నాయండి. ఆయన మాట్లాడుతుండగా దయ్యాలు వణికిపోతున్నాయి, దయ్యాలు కదిలిపోతున్నాయి. దయ్యాలకు వాక్యం వినబుద్ధి కావట్లేదు. దయ్యాలు శేకిస్తూ ఉన్నాయి, దయ్యాలు గోల చేస్తున్నాయి, దయ్యాలు కేకలు పెడుతున్నాయి. దయ్యాలు ఇదిగో వారు గాయపరుచుకుంటూ ఉన్నారు. ఆయన శక్తివంతమైన వాక్యం దయ్యములకు మంట పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. రోగాలు ఊగుతున్నాయి, దయ్యాలు అరుస్తున్నాయి, రోగాలు ఊగుతున్నాయి. ఆయన ఉన్న వాతావరణం అంతా గొప్ప శక్తితో నింపబడతా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రజలందరూ ఆయన చూస్తూ ఉన్నారు. ఇంత అద్భుతాలు మేము చూసి ఉండము, ఇంత అద్భుతాలు మేము గతంలో చూడలేదు, ఇంత అద్భుతాలు మేము మోషే కాలంలో చూడలేదు, ఇన్ని అద్భుతాలు ఇదిగో మేము ఏలియా కాలంలో చూడలేదు, ఇన్ని అద్భుతాలు మేము ఎలీషా కాలంలో చూడలేదు. వారు అంటున్నారు, వారు ఒకటే సాక్ష్యం ఇస్తున్నారు, ఇదిగో మోషే కాలంలో దిగి వచ్చిన మహిమ కంటే ఇతడు గొప్ప మహిమతో మాకు కనబడతా ఉన్నాడు. ఏలియా కాలంలో దిగి వచ్చిన అగ్ని కంటే ఇతడు గొప్ప అగ్నితో నింపబడి ఉన్నాడు. ఎలీషా కాలంలో దిగి వచ్చిన శక్తి కంటే ఇతడు గొప్ప శక్తిని కలిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. వారందరూ ఆశ్చర్యపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇక ఆయన ప్రసంగం చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడు, అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగాలను విడిపించాడు, బానిసత్వములు బంధకాల్లో ఉన్న వారిని బ్రేక్ చేశాడు, ర్యాప్చర్ చేశాడు, వాళ్ళ మీద ఉన్న ప్రతి కాడిని దేవుడు విర్రగొట్టాడు. ఇక సాయంత్రం అయిపోయింది, సూర్యుడు అస్తమించేశాడు. ఇప్పుడు దేవుని శిష్యులకి నివసించడానికి ఒక ఇల్లు కావాలి. అయితే శిష్యులు అంటున్నారు, శిష్యులు అంటున్నారు, యేసయ్యా ఇది పల్లెటూరు కాదు, ఇది గలిలయ కాదు, ఇది జెరూషలేం, ఇది యెరూషలేం. ఇక్కడ పెద్ద పెద్ద బంగళాలు ఉన్నాయి, ఇక్కడ పెద్ద పెద్ద పునాదులతో కట్టినటువంటి బంగళాలు ఇక్కడ ఉన్నాయి.
ఉన్నాయి, ఏసీ రూమ్స్ ఉన్నాయి, ఏసీకి సంబంధించిన సమస్తం ఉన్నాయి. ఇక్కడ మనం కంఫర్ట్ గా ఉండొచ్చు. మన పల్లెటూరులోకి వెళ్ళి నివసించాల్సిన అవసరం లేదు. పొద్దుకుపోయింది, సాయంత్రం అయిపోయింది అంటూ పిలాతు శిష్యులు దేవునితో అంటున్నారు, ఈ గవర్నర్ ఇంట్లో మనం ఉండాలి. ఈ రాత్రి ఎవరింట్లో ఉండాలి? యేసయ్య నువ్వు రాజువు గనక పిలాతు ఇంట్లో మనం బస చేయడానికి అర్హులమై ఉన్నాం. పిలాతు ఇంట్లో మనం బస చేయడానికి మనం అర్హులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే యేసయ్య అంటున్నాడు శిష్యులతో, మీరు భ్రమపడుతున్నాడు. పిలాతు ఎటువంటి వాడో తెలుసా? నాకు సంబంధం లేదని చేతులు కడిగేసుకునే వ్యక్తి వాడు. ఆడింట్లో వద్దు అసలు. ఆడి పదవి కోసం చేతులు కడుక్కుంటాడు వాడు. కుర్చీ కోసం తన్నుకునేవాడు వాడు. ఎవడెటు పోయినా పర్లేదు, ఎవడేమైపోయినా పర్లేదు, కానీ ఆ పిలాతుకి కుర్చీ కావాలి, ఆ పిలాతుకి పదవి కావాలి. ఆ పదవి కోసం చేతులు కడుక్కునే వ్యక్తి అతని దగ్గర మనం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో అటువంటి పిలాతు ఆత్మలు సంఘములో సంచరిస్తున్నట్లుగా గమనిస్తా ఉన్నారు. చాలా సంఘాల్లో పిలాతు ఆత్మలు సంచరిస్తున్నాయి. పాటలు పాడితేనే వస్తామంటూ, ఇదిగో మాకు సంఘ పెద్ద అవకాశం ఇస్తేనే వస్తాం, ఇదిగో అయ్యగారు మమ్మల్ని మాకు ఒక పదవి ఇస్తేనే వస్తాం, అయ్యగారు పక్క నుంచో పెట్టుకుంటే వస్తాం. కొంతమంది కుర్చీ సేవ చేసే వాళ్ళు ఉన్నారు, పదవుల కోసం మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు. వారిని పొగడాలి మాటికి, లేదంటే వారిని అయ్యగారు వెనక పెట్టుకోవాలి. పదవి అయ్యగారు పక్కన నేను ఉండాలి, అసిస్టెంట్గా నేను ఉండాలి, లేదంటే సంఘములో మైక్ నా దగ్గరికి రావాలి, నేనే అందరికంటే బాగా పాటలు పాడే పదవి నాకు ఇవ్వాలి, అందరికంటే బాగా ఆరాధన చేస్తాను కాబట్టి ఆరాధన పదవి నాకు ఇవ్వాలి, నన్ను గుర్తించిన మందిరం నాకు వద్దు, నన్ను రైస్ చేయని మందిరం నాకు వద్దని పిలాతు ఆత్మ నా దేవుడు గద్దిస్తున్నాడు. ఎవరిని రాత్రి ఎవరైతే పదవుల కోసం మందిరానికి వస్తూ వారిని అనుకోవాలి, నా పలకరించాలి, వీరిని పలకరించాలి, వాళ్ళని పలకరించాలి, వీళ్ళకు వందనాలు చెప్పాలి, ఇదిగో ఈ పదవి ఇవ్వాలి, ఆ పదవి ఇవ్వాలి, అప్పుడే నేను ఉంటాను. అది పిలాతు ఆత్మ. దేవుడు అన్నాడు, కుర్చీని ఎత్తుకుని వెంబడించమని లేదు, సిలువని ఎత్తుకొని వెంబడించమన్నాడు. పదవిని ఎత్తుకొని వెంబడించడం లేదు, సిలువని ఎత్తుకొని వెంబడించమన్నాడు. అపోస్తులకు సంఘము సిలువను ఎత్తుకొని దేవుని వెంబడించే సంఘముగా ఉండునుగాక. పదవి వద్దు, ఇస్తే తీసుకో, లేకపోతే మానే. పదవుల కోసం మందిరానికి వచ్చే పిలాతులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు చేతులు కడుక్కునే వాళ్ళు, మీరు పదవుల కోసం వచ్చేవారు, ఈ రాత్రి మీ కాలం మారాలి. మీరు సిలువను మోయటానికి రావాలి, సిలువను ఎత్తుకొని యేసుతో వెంబడించే వారిగా మారిపోవాలి. సిలువను మోస్తూ ప్రభుని వెంబడించాలి, సిలువను మోస్తూ ప్రభుని వెంబడించాలి. హల్లెలూయా. అయితే యేసయ్య మనం హేరోదింట్లో ఉందాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే దేవుడు అంటున్నాడు, ఒరే హేరోదు దగ్గర ఒక ఖడ్గం ఉంటుంది, ఆడేం చేస్తాడు తెలుసా? అభిషక్తులు చంపేస్తాడు. అభిషక్తులను చంపేస్తాడు. వాడి చేతిలో ఖడ్గం ఉంది. వాడి ఇంట్లో కూడా మనం వెళ్ళటానికి వీళ్ళు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. శిష్యులతో దేవుడు అంటున్నాడు, వాడు నక్క. దేవునికి స్తోత్రం. నేను సింహాన్ని, నేను వాడింట్లో ఉండటానికి తగదు, మనం వాడింట్లో ఉండద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. పులి పిల్లలందరూ గట్టిగా షౌట్ హల్లెలూయా. దేవుని పిల్లలందరూ గట్టిగా షౌట్ హల్లెలూయా. హేరోదు పిల్లలు ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. ఈ నక్క బ్యాచ్ రేపు ఆదివారం నుంచి రావద్దు, తైలాభిషేకానికి ఎగ్గొట్టండి. దేవునికి స్తోత్రం కలుగునే గాక. మన చర్చిలో నక్క బ్యాచ్ ఉండటం చాలా నాకు జోక్గా ఉంది, నవ్వుగా ఉంది. ఇదిగో నేను నక్క బ్యాచ్ని కాదు, పాస్టర్ గారు ఏదో పొరపాటులో అలవాటుగా నేను పలికాను. నేను సింహపు పిల్లనన్న వారు గట్టిగా షౌట్ హల్లెలూయా. శిష్యులతో ప్రభు చెప్తా ఉన్నాడు, మనం వాడి ఇంట్లో ఉండొద్దు. వాడు అభిషేక్తులు చంపేవాడు, వాడు అభిషేకం కలిగిన వ్యక్తులు చూస్తే వాడు ఓరవలేడు. వాడి నక్క వంటి వాడు జుత్తులు వారి నక్క, వాడు ప్రాణాలు వేసేవాడు, వాడి ఇంట్లో ఉండొద్దు. అయితే ఇదిగో మూడో వ్యక్తి పేరు దేవుడికి చెప్తున్నాడు, కయాఫా ఇంట్లో ఉందాం, కేఫా ఇంట్లో ఉందాం. అయ్యా కేఫా ఇంట్లో ఉందాం. ఆయన ఇంట్లో బాగా ఏసీ ఉంటుంది, ఆయన ఇంట్లో డబల్ బెడ్రూమ్ ఉంటుంది. ఒక బెడ్రూమ్ నీకు ఇస్తారు, ఒక బెడ్రూమ్ మాకు ఇస్తారు. ఆయన ఇల్లు కూడా బాగానే ఉంటుంది. అయితే దేవుడు అన్నాడు, ఆ కయాఫా అన్న వ్యక్తి ఎవరో తెలుసా? వాడిని ఏమన్నా అంటే నోరు తెరిచి వాడిని తిట్టామా, వాడు కొండాలను పెట్టి బెదిరిస్తాడు మనుషుల్ని. వద్దు, నీ దేవుడు బెదిరించే దేవుడు కాదు, నీ దేవుడు బాధ పెట్టే దేవుడు కాదు, మీ దేవుడు సరలో నుంచి విడిపించే దేవుడు. Our God is breaking God. మన దేవుడు
తిరగొట్టే దేవుడు. హల్లెలూయా. అయితే కయాఫా ఇంట్లో కూడా వద్దు. దేవుడు ఎన్ని ఇల్లులను రిజెక్ట్ చేశారు చెప్పండి యెరూషలేములో? 3. 1 హెరోదు, 2 పిలాతు, 3 కయాఫా. కేఫా ఇంటిని ప్రభు రిజెక్ట్ చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన అందమైన వేలు ఒక కుటుంబం వైపు చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన రూపసి కలిగిన వాడు. రూపసి కలిగిన దేవుని యొక్క వేలు ఒక కుటుంబం వైపు చూపిస్తూ ఉన్నాడు. ఆ కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు ఉంటా ఉన్నారు. 2 సహోదరులు, 1 సహోదరుడు. వాళ్ళ పేర్లే మార్తా అండ్ మరియా అండ్ లాజర్. ఆయన అందమైన వేలు ఆ కుటుంబం వైపు చూపిస్తా ఉన్నాడు. ఆ కుటుంబం వైపు ఆయన వేలు వెళుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే శిష్యులు అంటున్నారు, యేసయ్యా హేరోదు ఇల్లు వద్దన్నావు, పిలాతు ఇల్లు వద్దన్నావు, కయాఫా ఇల్లు వద్దన్నావు. ఆ ఇల్లు చాలా చిన్నది యేసయ్యా. ఆ ఇల్లు డబుల్ బెడ్రూమ్ కాదు. ఆ ముగ్గురికే చాలక కొట్టుకుంటున్నారు. ఆ ఇల్లు కొరత కలిగిన ఇల్లు. ఆ ఇంట్లో సమృద్ధి లేదు. ఆ ఇంట్లో ఒక పూట ఉంటే ఒక పూట ఉండదు. వాళ్ళ ఇంట్లో ఉంటానంటున్నావేంటని ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. హేరోదు ఇంటిని రిజెక్ట్ చేశాడు. పిలాతు ఇంటిని రిజెక్ట్ చేశాడు. కయాఫా ఇంటిని రిజెక్ట్ చేశాడు. ఆ బ్యూటిఫుల్ ఫ్యామిలీ వైపు అందమైన చేయి చూపించి నేను వాళ్ళ ఇంట్లో ఉండాలని ఇష్టపడుతూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. నేను వాళ్ళ ఇంట్లో ఉండాలని ఇష్టపడుతున్నాను. శిష్యులు అంటున్నారు, జనం అంటున్నారు, అది చాలా ఇరుకైన ఇల్లు, అది చాలా చిన్న ఇల్లు. ఆ ఇంట్లో ఏసీ లేదు జీసస్. ఆ ఇంట్లో డబుల్ బెడ్రూమ్ లేదు జీసస్. ఆ ఇంట్లో వాటర్ సరిగా రాదు జీసస్. ఆ ఇంట్లో ఒక కూర వండితే ఇంకో కూర ఉండదు జీసస్. ఆ ఇంట్లో సగం ఆకలితోనే లెగవాలి అని చుట్టుపక్కల ప్రజలందరూ ఆయనకి 1,00,000 కారణాలు ప్రభుకు చెప్తున్నారు. ఇదిగో నీ ఇంటి పరిస్థితిని చూసినప్పుడు, నీ ఒంటి పరిస్థితిని చూసినప్పుడు, నీ బిడ్డల పరిస్థితిని చూసినప్పుడు జనములు రకరకాల ప్రతికూలమైన మాటలు పలుకుతున్నారేమో. నీ ఇంటిలో నీకు కొరత ఉందేమో, నీ ఇంటిలో నీకు సరైన సౌకర్యం లేదేమో, సరైన తిండి లేదేమో, సరైన ఆనందం లేదేమో, సరైన సమాధానం లేదేమో. ఎటువంటి అనుకూలమైన పరిస్థితులు లేకపోయినా, అన్ని ప్రతికూలమైన పరిస్థితులైనా నా దేవుడు నీ ఇంటిలోనికి రావడానికి రాత్రి ఇష్టపడతావు. గట్టిగా చపలు కూడా ప్రభు నామని కనపడు. హల్లెలూయా. ఒకరి ఇంటి గురించి ఎన్ని లోపాలు ఉన్నా, ఒకరి ఇంటి గురించి ఎన్ని లోపాలు ఉన్నా, ఒకరి ఇంటి గురించి ఎన్ని లోపాలు ఉన్నా, నీ ఇంట్లో లోపాలు ఉన్నా, నీ ఇంట్లో కొరత ఉన్నా, నీ ఇంట్లో కొదువ ఉన్నా, నీ ఇంట్లో అశాంతి ఉన్నా, నీ ఇంట్లో నెమ్మది ఉన్నా, యేసు ఆ ఇంటికి వెళుతున్నాడంటే ఏదో ఒక కారణం ఉంది. యేసయ్య నీ ఇంటిని ఎన్నుకున్నాడంటే ఏదో ఒక కారణం ఉంది. జీసస్ నా ఇంట్లో ఇదిగో కరువు ఉంది, నా ఇంట్లో డబుల్ బెడ్రూమ్ లేదు, నా ఇంట్లో వాటర్ ఫెసిలిటీ లేదు, నా ఇంట్లో ఏసీ సిస్టమ్ లేదు, నా ఇంట్లో ఎలక్ట్రికల్ సరిగా పనిచేయదు, నా ఇంట్లో స్టవ్ సరిగా పనిచేయదు, నా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, మా ఇంట్లో అంతా కొదువ, మా ఇంట్లో 10 రూపాయలు పెట్టి బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి లేదు, అవసరమైన వస్తువులను కొనుక్కోవడానికి లేదు. అయినా నా దేవుడు ఇంటి వైపు రాత్రి చేయి చూపిస్తున్నాడు. ఎన్ని పరిస్థితులైనా ఉండనీగాక, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు ఉండనీగాక, జీసస్ అందమైన ప్రేలు నీ ఇంటి వైపు చూపిస్తా ఉన్నాడు. నీ ఇంటి వైపు దేవుని వేలు చూపించబడతా ఉంది. జీసస్ మార్తా మరియా లాజరు ఇంటికి వెళుతున్నాడంటే ఏదో కారణం ఉంది, ఏదో కారణం ఉంది, ఏదో కారణం ఉంది. యేసు నామములో హల్లెలూయా. పక్కన వారు చెప్పండి, దేవుడిని ఇంటికి వస్తున్నాడంటే ఏదో కారణం ఉంది. వెనక వాళ్ళు చూస్తున్నారు, అక్క దేవుడిని ఇంటికి వస్తున్నారంటే ఏదో కారణం ఉంది. వెనక వారు దేవుడిని ఇంటికి వస్తున్నాడంటే ఏదో కారణం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కారణం లేకుండా ఏంటో అడుగు పెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఇంటి గురించి ప్రతికూలమైన పరిస్థితులు అనేకమైనవి చెప్పు. నీ ఇంట్లో అయ్యా మాకు అది లేదు, ఇది లేదు, అది లేదు, ఎన్ని సాకులను చెప్పు. కానీ దేవుడు మీ ఇంటిని కోరుకుంటున్న రాత్రి ఏదో ఒక కారణం, బలమైన కారణం ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసు ఒక సంఘములో ఉన్నాడంటే ఆ సంఘములో ఏదో ఒక కారణం ఉంది. దేవునికి స్తోత్రం. ఒక దైవజనుడు పక్షంగా దేవుడు ఉన్నాడంటే ఏదో కారణం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి చెప్పండి చెప్పండి, నాకు ఏదో ఒక కారణం ఉంది. గట్టిగా చెప్పండి. దేవుడు నిన్నే ఎన్నుకున్నాడంటే ఏదో కారణం ఉంది. ఇంత లోపాలు కలిగిన వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడంటే ఏదో కారణం ఉంది. అర్థమైందా? ఏదో కారణం.
నీ ఇంటిని కోరుకున్నాడంటే, నిన్ను కోరుకున్నాడంటే, సంఘాన్ని కోరుకున్నాడంటే, నన్ను కోరుకున్నాడంటే ఏదో కారణం లేకుండా దేవుడు కోరుకోడు. ఆ కారణం బైబిల్లో లేదు, కానీ నేను చెప్తా చూడండి, చరిత్ర చెప్తుంది. బైబిల్లో ఇప్పుడు నేను చెప్పే విషయాలు ఉండవు, చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవడానికి కూడా ఉండదు, చరిత్ర చెప్తుంది. ఇదిగో మార్త, మరియా, లాజరు ఇంటికి వెళ్ళటానికి ఏదో ఒక కారణం ఉంది. అందరూ అంటున్నారు ఇది జీసస్ నివసింపదగిన ఇల్లు ఇది కాదు. అయినా పర్లేదు, ఒక్క నింద కాదు 100 నిందలు ఆ ఇంటి మీద ఉండనివ్వండి. ఒక్క ప్రతికూల పరిస్థితి కాదు, 100 ప్రతికూల పరిస్థితులు ఉండనివ్వండి. ఒక్క రోగం కాదు, ఇంటిలో 25 రోగం ఉండనివ్వండి. ఏదన్నా అయిపోనివ్వండి, వంట చేయడానికి వారికి స్తోమత లేకపోనివ్వండి, వారికి కొరత ఉండనివ్వండి, ఎన్ని ఉన్నా నాకు పర్లేదు, నేను ఆ ఇంటికి వెళ్తానని దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో ఒక కారణం ఉంది. పక్కన చెప్పండి, ఏదో ఒక కారణం ఉంది. హల్లెలూయా. బైబిల్లో కారణం లేదు, కానీ చాలా జాగ్రత్తగా వినండి ప్రియదేవి జనమా. ఇదిగో 2 పిల్లలు ఆల్రెడీ తన తల్లి కని ఉంది. మార్తా మరియలను తన తల్లి జన్మనిచ్చి ఉంది. 3వ గర్భాన్ని మోస్తుంది. 3వ గర్భాన్ని ఆ తల్లి మోస్తున్నప్పుడు తన తండ్రి చనిపోయాడు. మూడో గర్భం ఆమె మోస్తా ఉంది. ఆ గర్భములో శిశువు ఉందో శిశురాలు ఉందో మనకి తెలియదు. బేబీ గర్ల్ ఉందో బేబీ బాయ్ ఉన్నాడో తెలియదు, కానీ ఆమె 3వ గర్భాన్ని మోస్తా ఉంది. ఆ 3వ గర్భాన్ని మోసేటప్పుడు తండ్రి చనిపోయాడు. యెరూషలేములో వాళ్ళు అంటున్నారు, పాలస్తీన దేశం అంటుంది, పాలస్తీన ప్రాంతం అంటుంది, యెరూషలేం ప్రాంతం అంటుంది, ఈ కడుపులో నుంచి పుట్టబోతున్న శిశువు శాపగ్రస్తుడు. యెరూషలేములో ప్రాంతం వాళ్ళు ఆ రోజుల్లో కాలంలో అనేవాళ్ళు, వీడిని గర్భవతితో, అసలు మగపిల్లోడో తెలియదు, ఆడపిల్లో తెలియదు, జుట్టుందో తెలియదు, జుట్టులే తెలియదు, నల్లగా పుడతారు తెలియదు, తెల్లగా పుడతారు తెలియదు, కారణాలు ఏమి తెలియకుండా, ఎవరు పుడతారు ఏమి తెలియకుండా వారు ప్రవచిస్తున్నారు. వీడు ఖచ్చితంగా శాపగ్రస్తుడు. అమ్మాయి పుడితే శాపగ్రస్తురాలు, అబ్బాయి పుడితే శాపగ్రస్తుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వారి పరిస్థితులు చూడండి. వీడు తండ్రిని మింగేశాడు. ఇంకా బయటికి రాకముందే ఎవరున్నారో వాడి కడుపులో తండ్రిని మింగేశాడు. వీడు శాపగ్రస్తుడు. యెరూషలేం ప్రాంతం అంతా అంటుంది, పాలస్తీన ప్రాంతం అంతా వీడు శాపగ్రస్తుడు. ఆ మాటలు తల్లి వింటా ఉంది, ఆ మాటలు తల్లి చెవులోనికి వెళుతున్నాయి. వీడు శాపగ్రస్తుడు. ఎంత బాధపడి ఉంటుంది. వినండి ప్రియదేవి జనమా, ప్రజలు తిరస్కరిస్తే దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగనగాక. ఆ కడుపులో ఉన్నవాడు పురుషుడో స్త్రీనో తెలియకుండా, నల్లగా ఎర్రగా ఉన్నాడో తెలియకుండా శాపాలు విడుదల చేస్తున్నారు. దేశమంతా, పాలస్తీనా ప్రాంతం, యెరూషలేం ప్రాంతం అంతా భయంకరంగా శాపాలు విడుదల చేస్తున్నారు. తన తల్లి గుండె పగిలే బాధతో, నా బిడ్డ పుట్టక ముందే ఇన్ని నిందలు పడుతూ ఉన్నాడు. గర్భములో ఉండే ఈ ప్రాంతవాసులతో తిరస్కరించబడతా ఉన్నాడు. అయితే పరలోకం ఈ రాత్రి ఒక మాట అంటుంది, ఎవ్రీ పీపుల్ నిన్ను తిరస్కరించినప్పుడు నువ్వేం బాధపడొద్దు. పరలోకం నిన్ను ఎన్నుకోబోతున్న సమయం ఇది. హల్లెలూయా. ఇదిగో వాళ్ళమ్మ మార్తా మరి అమ్మ ఇతనికి ప్రసవించే టైం వచ్చింది. ఆమె కోడిక చనిపోయే పరిస్థితులకు వెళ్ళిపోతుంది. 12 బిడ్డ పుట్టాడు. ఆమె చనిపోక ముందు ఆయనకు ఒక పేరు పెడుతుంది, ఆ బాబుకు ఒక పేరు పెడుతుంది. లాజరు అని పిలిచింది. దేవునికి స్తోత్రం కలుగును. వీడు లాజరు అని పిలిచింది. లాజరు అన్న మాటకు అర్థం ఏంటంటే గాడ్ ఈజ్ యువర్ హెల్ప్. హల్లెలూయా. దేవుడే ఇతనికి సహాయకుడు. గాడ్ ఈజ్ యువర్ హెల్ప్. దేవుడే వీడికి సహాయకుడు. హల్లెలూయా చెప్పండి చేతులెత్తి. God is your help. దేవుడే వీడికి. లాజరు అన్న పదానికి అర్థం బుక్స్ లో రాసుకోండి. God is your help. గుండెలో పచ్చపట్టు మాదిరి చెక్కుకోండి. God is your help. దేవుడే వీడికి సహాయకుడు. ఇదిగో చూడండి, లాజరు 2 అక్కలు చాలా చిన్న వయసులో ఉన్నారు. వాడిని ఎలా చూడాలో వారికి అవగాహన లేదు. ఎలా ఎదగాలో. తల్లి తండ్రులు లేని పిల్లలైపోయారు. లాజర్ని చూడడానికి అక్కలిద్దరికి అంత జ్ఞానం లేదు. లాజర్ని సమాజం కూడా చూడదు. ఎందుకంటే యెరూషలేం ప్రాంతం అంటుంది వీడు దిక్కుమాలిన వాడు, వీడు తండ్రిని పొట్టన పెట్టుకున్నాడు, వీడు పుట్టకుండానే నాశనం, కొంపలో మరణాలు, 2
2 మరణాలు జరిగాయి. ఓ ఇదిగో వీడు పుట్టకముందనే తండ్రిని మింగి పడేస్తాడు. ఇదిగో యెరూషలేం ప్రాంతం లాజరును చూడదు, పాలస్తీనా ప్రాంతం లాజరును చూడదు. తన అక్కలిద్దరు ఉన్నారంటే తన అక్కలిద్దరు కూడా తమ్ముడిని ఎలా పెంచాలో, అసలు వారు ఎలా పెరగాలో కూడా అవగాహన లేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు తల్లి కుమారుడేపు చూసింది, నువ్వు లాజరువే, గాడ్ ఈజ్ యువర్ హెల్ప్. నీ అక్కలిద్దరికి నేను పెంచడం రాకపోయినా, యెరూషలేము ప్రజలకి నేను పెంచడం రాకపోయినా, పాలస్తీనా ప్రజలకి నేను పెంచడం రాకపోయినా, గాడ్ ఈజ్ యువర్ హెల్ప్. నా దేవుడి సహాయం ద్వారా వీడు ఎదగబోతున్నాడు. అక్కలిద్దరు వీడికి హెల్ప్ చేయలేరు. వాడి ఎదుగుదలకి, వాడి శారీరక ఆత్మీయ స్థితిని వాళ్ళు పెంచలేరు. ఎందుకంటే వారికి అంత అవగాహన లేదు. ఇంకా బయట వాళ్ళు ఎవరన్నా చూస్తారంటే వాళ్ళందరూ వీడిని చూస్తుంటే అసహించుకున్నారు, ఉమ్మేసిపోతున్నారు. ప్రసవించిన టైంలో దరిద్రపు కొడుకు పుట్టాడు. వీడు కడుపులో ఉండగానే తండ్రిని మింగేశాడు, పుట్టంగానే తల్లిని మింగేశాడు. శాపగ్రస్తమైన ఇల్లు ఇది. ఇప్పుడు శాపగ్రస్తుడు. ఎవరు అప్పుడు తల్లి అంటుంది, లాజరు నువ్వు బాధపడబాక నాన్న. అడు చిన్న చంటి పిల్లడు చేతుల్లోకి వచ్చినప్పుడు ఏడుస్తుంటే నువ్వు బాధపడొద్దురా, ఈ భూలోకములన్నీ ద్వారాలు మూతపడ్డాయేమో, నీ కొరకు పరలోకం తెరవబడబోతుంది. లాజరు సియోనులో నుంచి నీ దేవునికి సహాయం చేయబోతుంది. God is your helper. నీ దేవుడే నీకు సహాయం చేయబోతా ఉన్నాడు. అరే నానా, నీ అక్క మార్తా, నీ అక్క మరియకి నిన్ను పెంచడం రాదురా. ఇదిగో నువ్వు బయట ఆడుకుంటుంటే బయట ఎవరు నీకు బిస్కెట్ ప్యాకెట్లు, నీళ్లు, పాలు నీకు ఇవ్వరు. నువ్వు తిరస్కరించబడ్డ వ్యక్తిగా పనిచేస్తున్నావు. అయితే దేవుడే నీకు సహాయము చేస్తాడు. దేవుడే నీకు ద్వారాలు తెరవాడి లాజర్ అని తల్లి లాజర్ అని పేరు పెట్టి మృతి చెందినట్లుగా మనం చూస్తున్నాం. చరిత్ర చెప్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన ఈ విషయం మీరు ఎప్పుడు వీరికి పోండు ప్రియదేవజనమా. చరిత్రకారులు సృష్టించినటువంటి ఒక అద్భుతమైన చరిత్ర. తన తల్లిని మింగిన లాజరు, తన తల్లిని మింగిన లాజరు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? దేవుని సహాయము చేత ఎదిగే పొజిషన్లోకి వచ్చాడు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభువు నామాన్ని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నీకు సహాయం చేయకపోయినా గాడ్ ఈజ్ యువర్ హెల్ప్. నా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. మనుషులందరూ నీకు వ్యతిరేకమైపోయినా, నీ వారే నిన్ను వ్యతిరేకిస్తున్నా, నీ సొంత వారే నిన్ను దూరం పెడుతున్నా, నీ సొంత వారిని క్షుక్తులు చేస్తున్నా, ఎవరు నీకు సహాయం చేసే పొజిషన్లో లేకపోతున్నా, గాడ్ ఈజ్ యువర్ హెల్పర్. నీ దేవుడే నీకు సహాయం చేయబోతున్నాడు. నీకు సహాయం చేసే దేవుని వైపు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన ఏదైనా చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన అద్భుతకరుడు. హల్లెలూయా. ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. ఆయన ఎగసి పడుతున్న అలలను త్రొక్కుతూ నడిచే దేవుడు, కొండలను ర్యాప్చర్ చేసే దేవుడు, చచ్చిన వారిని లేపే దేవుడు, భూకంపాన్ని సునామీని సృష్టించగలిగిన దేవుడు, వాతావరణ పరిస్థితులను మాన్పి వేసే దేవుడు. ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఆయన వద్ద నుండి ఒక అద్భుతం పొందుకోవడానికి మీరు ఆశించండి. ఈ రాత్రి ఆయన వద్ద నుంచి ఒక అద్భుతం పొందడానికి సర్వజన్మ మీరు ఆశించండి. నేను దేవుని వద్ద నుంచి రాత్రి ఒక మిరాకిల్ పొందడానికి ఆశపడుతూ ఉన్నాను. దేవుని పులిపిట్ మీద నుంచి, అగ్ని పర్వతం మీద నేను నుంచి మాట్లాడుతున్నాను. నా మనసులో ఒకటే ఆశ, నేను దేవుని వద్ద నుంచి రాత్రి ఏదో ఒక అద్భుతాన్ని పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఎంతమందిలో ఆశ ఉందో షౌట్ హల్లెలూయా, హల్లెలూయా. ఇది రోగాన్ని కలిగించే సర్వీస్ కాదు. ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పండి. ఈ సర్వీస్, ఈ రాత్రి రోగం నీకు పట్టే సర్వీస్ కాదు, దయ్యం పట్టే సర్వీస్ కాదు. క్యాన్సర్, థైరాయిడ్, బీపీ, షుగర్లు పెరిగిపోయే రాత్రి కాదు. ఇది దేవుని రాత్రిగా ఈ రాత్రిని ప్రకటిస్తున్నా. ఇది విడుదల రాత్రిగా ప్రకటిస్తున్నా. ఈ రాత్రి నీకు సహాయం దొరకబోతుంది వేస్తున్నాము. నీకు సహాయం దొరకబోతుంది వేస్తున్నాము. నీకు సహాయం దొరకబోతుంది వేస్తున్నాము. నీకు సహాయం దొరకబోతుంది వేస్తున్నాము. జూన్ 3, 2026 ఈ రోజు నీకు సహాయం దేవుని మధ్య నుంచి దొరకబోతుంది. పొందుకో, రిసీవ్ చేసుకోండి. గట్టిగా గట్టిగా గట్టిగా. ఆయన ఎవరు అడ్డుకోలేరు. నీకు సహాయం రాకుండా ఏ నరుడు అడ్డుకోలేడు, ఏ దయ్యం అడ్డుకోలేదు, ఏ ఆకాశ మండల దురాత్మ శక్తులు ఈ రాత్రి అడ్డుకోలేవు. నీకు ఆయన సహాయం చేసి తీరబోతున్నాడు. నీకు సహాయం దొరకబోతా ఉంది. నీకు సహాయం దొరకబోతా ఉంది. హల్లెలూయా. యేసు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టక మునుపు మార్తా, మరియా, లాజరు, చెప్పండి ఒకసారి పేర్లు.
మరొకసారి చెప్పండి, మూడోసారి చెప్పండి. దేవుడు వారి ఇంట్లోకి అడుగు పెట్టక ముందు 2 శవాలు వారి ఇంట్లోంచి బయటకు వచ్చాయి. 2 డెడ్ బాడీస్ వారి ఇంట్లోంచి బయటకు వచ్చాయి. వారి ఇంట్లో మరణం ఉంది, వారి ఇంట్లో శాపం ఉంది. ఆయన అడుగు పెట్టక మునిపే 2 మరణాలు, తల్లి తండ్రి ఇద్దరు చనిపోయి అనాథలైపోయారు పిల్లలు. వినండి, రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవ్వరు ఆ ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు, ఎవ్వరు ఆ ఇంటి వైపు చూసేవాళ్ళు కాదు. అంత అత్వాంతరమైన పరిస్థితులు వారు ముగ్గురు ఉండిపోయారు. అంత భయంకరమైన పరిస్థితులు వారు ముగ్గురు ఉండిపోయారు. ఆయన అడుగు పెట్టిన తర్వాత ఎవ్వరు ఆ ఇంటి వైపు చూడరు, ఎవ్వరు ఆ బిల్డింగ్ వైపు చూడరు, ఎవ్వరు ఆ రేకుల షెడ్ వైపు, ఆ పూరి గుడిసె వైపు ఎవ్వరు చూసేవాళ్ళు కాదు. అట్టుగా వెళ్తే తలదించుకుని వెళ్ళేవాళ్ళు, నేచర్ని చూసేవాళ్ళు కాదు. ఒరే, మరణపు ఇల్లు ఇక్కడ ఉందిరా, ఎవరు అటువైపు చూడొద్దు, మనకు కూడా మన ఇంట్లో కూడా జరిగింది. శాపము గరుస్తులేని ఇల్లు. లాజరు అనే వ్యక్తి పుట్టక ముందు వాళ్ళ తండ్రిని పొట్టను పెట్టాడు, పుట్టిన తర్వాత తల్లిని పొట్టను పెట్టుకున్నాడు. ఇది శాపగ్రస్తమైన ఇల్లు. ఈ ఇంటి వైపు చూస్తే మనకి కీడు జరుగుతుందని తలదించుకుని వెళ్ళే ఇంట్లో దేవుడు అడుగు పెట్టాడు. ఆయన అడుగు పెట్టక మునుపు సమస్యలు ఉన్నాయి, ఆయన అడుగు పెట్టక మునుపు మరణం ఉంది, ఆయన అడుగు పెట్టక మునుపు రోగం ఉంది, ఆయన అడుగు పెట్టక మునుపు శాపం ఉంది, ఆయన అడుగు పెట్టక మునుపు తిరస్కారం ఉంది. ఆయన అడుగు పెట్టిన తర్వాత సమస్యలన్నీ గడ 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 వణుకుతూ పారిపోయాయి. హల్లెలూయా. గడ 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 వణుకుతూ పారిపోయాయి. గడ 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 వణుకుతూ పారిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇక్కడ అడుగు పెట్టక మునుపు ఈ ఇంటి చరిత్ర ఒకలాగా ఉంది. నీవు ఇక్కడ అడుగు పెట్టక మునుపు ఈ ఇంటి చరిత్ర ఒకలాగా ఉంది. ఇది శాపకరమైన బిల్డింగ్, ఇది దరిద్రమైన బిల్డింగ్, ఇది హేయకరమైన బిల్డింగ్, ఈ వీరి ఇల్లు శాపకరమైనది. ఆ ఇంటి పేరు ఏం మారిపోయిందో తెలుసా? దేవుడు అడుగు పెట్టిన తర్వాత ఆ ఇల్లు యజమానుని గృహంగా మారిపోయింది. గట్టిగా చప్పలు కొడితే ఇస్తున్నా, యజమానుని ఇల్లుగా మారిపోయింది. ఇది యజమానుని ఇల్లు. ఇక్కడికి అడుగు పెట్టిన తర్వాత చాలా మంది క్రౌడ్ ఇక్కడికి వస్తూ ఉంది. ఈ బిల్డింగ్ చరిత్ర మారినట్లే నీ ఇంటి చరిత్ర మారబోతుంది యేసు నామములో. నీ ఇంటి మీద నిందలున్నాయేమో, నీ ఇంటి చరిత్ర బాలేదేమో, నీ ఇంటి వైపు ఎవరు చూడట్లేదేమో, తిరస్కరించబడిన ఇల్లేమో, దయ్యాల కొంపేమో, నాశనాల కొంపేమో, ఏడుపుల కొంపేమో. నీ కొంపకి ఎవడు రావట్లేదు, నీ కొంప వైపు ఎవడు చూడట్లేదు, నీ ఇంటి వైపు వస్తే తలదించుకొని వెళ్ళిపోతున్నారేమో, నీ ఇంటిలోనికి ఎవడు రాలేకపోతున్నారేమో. అది దయ్యాల ఇల్లండి, అది శుద్ర శక్తుల ఇల్లు, అది చాతమాడి బాణామతి పైశాచిక పోలివేరే శక్తులు బట్టిన ఇల్లు, అది ఏడుపు కొట్టిల్లు, అది సమాధానం లేని ఇల్లు, అది గొడవల ఇల్లు, అది భార్యాభర్తలు ఇడిపోయిన ఇల్లు, అది పిల్లలు రోడ్లెక్కిన ఇల్లు అండి, అది దరిద్రమైన ఇల్లు. నీ ఇంటి మీద ఎటువంటి పేరైనా ఉండనివ్వండి, నీ ఇంటి చిరునామా ఈ రాత్రి మారిపోతా ఉంది. ఎందుకంటే దేవుడు నీ ఇంట్లో అడుగు పెట్టబోతా ఉన్నాడు. నీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కాలిపోబోతా ఉన్నాయి, దయ్యములు వణికిపోబోతా ఉన్నాయి, శుద్ర శక్తులు మాంద్రిక పైశాచిక తాంత్రిక శక్తులు కాలుతా ఉన్నాయి. హల్లెలూయా. మార్తా, మరియా, లాజరు అనండి గట్టిగా ఒకసారి. వాళ్ళ ఇంటి పేరు ఏంటో తెలుసు ఇప్పుడు? ఇది యజమానుని ఇల్లు. నీ చిరునామా మారబోతుంది, నీ గుర్తింపు మారబోతుంది. కొన్ని ఇల్లుల మీద నన్ను ప్రవచించనివ్వండి, కొన్ని ఇల్లుల మీద నన్ను ప్రవచించనివ్వండి. నీ ఇల్లులు యజమానుని ఇల్లులుగా మారునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇల్లు ఎంత దూరములో ఉందో, ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల 3 కిలోమీటర్ల 5 కిలోమీటర్ల ఒక్కడుగులో వెళ్తావు. నీ ఇల్లు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్ 9:26 నిమిషాలకి నేను ప్రవచిస్తున్నాను. ఇప్పుడే దేవుని వాక్కుని ఇంటిలోనికి వెళ్ళింది, దేవుని వాక్కుని ఇంటిలోనికి వెళ్ళింది, దేవుని వాక్కుని ఇంటిలోనికి వెళ్ళింది, దేవుని వాక్కుని ఇంటిలోనికి వెళ్ళింది. 9:26 నిమిషాలకి ఈ దేవుని వాక్కుని ఇంటిలోనికి వెళ్ళింది. దేవదూతలు ఇంటిలో సంచరిస్తున్నాయి. Angels, he is coming. Your house has filled with me fire. ప్రతి సమస్య విరిగిపోతుంది యేసునామం, ప్రతి సంకలు తెగిపోతున్నాయి యేసునామం. ఇది మొదలుకొని అది మీ ఇల్లు కాదు, ఇది మొదలుకొని అది నీ ఇల్లు కాదు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు నివసించదగిన ఇల్లుగా యేసు నామములో మారబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఇంట్లో నష్టాలు, ఆ ఇంట్లో మరణం కలిగింది, ఆ ఇంట్లో నష్టాలు కలిగాయి. ఆ ఇంట్లో నుండి దేవుని వాక్యం ఇప్పుడు బయలు వెళుతుంది.
మరణము సంచరించిన ఇంటిలో దేవుని వాక్యం ఇప్పుడు ప్రజల్లోనికి వెళుతుంది. మరణము సంచరించిన ఇంటిలో దేవుని అద్భుతాలు ఇంట్లో నుంచి బయటకు వెళుతుంది. ఆ ఇంటి వైపు వెళుతుండగా తల దించుకున్న వ్యక్తులు ఇప్పుడు ఆ ఇంటిని చూడగలి పరుగున ఇంట్లోనికి వెళుతున్నారు. ఎవరున్నారా ఇంట్లో? ఇప్పుడు మరణము లేదు, రోగము లేదు, మాంత్రిక శక్తులు లేవు. జీసస్ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఇంట్లో దర్శనాలు విడుదలవుతున్నాయి, ప్రవచనాలు విడుదలవుతున్నాయి, రోగులు బాగవుతున్నారు, దయ్యాలు పోతున్నాయి, ప్రవచనాలు పొందుకున్నారు. ఇక మీదట నీ ఇల్లు బంధించబడి ఇల్లుగా ఉండదు. ఇక మీదట నీ ఇల్లు శ్రమల ఇల్లుగా ఉండదు. ఇక మీదట నీ ఇల్లు ఏడుపుల ఇల్లుగా ఉండదు. ఇక మీదట నీ ఇల్లు బంధించబడి ఉండదు. విడుదల ఇల్లుగా నీ ఇల్లు మారబోతుంది. సంతోషాల గృహంగా మారబోతుంది. అద్భుతాల గృహంగా మారబోతుంది. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు భూమి మీద పరిచయం చేసినప్పుడల్లా, యెరూషలేము ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా, ఆ బ్యూటిఫుల్ జీసస్ మార్తా, మరియా, లాజరు ఇంటికి వెళ్ళేవాడు. అయితే ఒక విషయం చూడండి. యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళారు. ఒక విశ్వాసం వచ్చి మీకులాగా అడుగుతుంది, జీసస్ పాస్టర్, దేవుని కుమారుడా, నువ్వు పొద్దాకల మార్త ఇంటికి వెళ్ళావుగా, మా ఇంటికి రాయి రాత్రి. నో, నేను ఇంటికి రాను. అక్కడి నుంచే నేను స్వార్థ చెప్తాను, అక్కడి నుంచే అద్భుతాలు చేస్తాను. కావాలంటే నువ్వు వేరే వాళ్ళ ఇంటికి. నీకు వాళ్ళ ఇంటికి రావడానికి ఇప్పుడు భయం లేదు, ఆ ఇంట్లో మరణం లేదు, నేనున్నాను, దేవునికి స్తోత్రం కలగన. అది కాదు జీసస్, మా ఇంట్లోకి వస్తే బాగుండు. నేను చాలా రకాల కూర, ఆ కూరలని నువ్వే తిను, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిను, ఓవెన్లో వేడి చేసుకొని తిను. నేను మాత్రం మార్తా, మరియా, లాజరు అన్నట్టు గట్టిగా వస్తాను. నేను వాళ్ళ ఇంటికే వెళ్తాను. కావాలంటే నువ్వు అక్కడికి రా, కావాలంటే నీ రొయ్యల కూర తీసుకొని రా, నువ్వు మొన్న పెట్టిన ఆవకాయ పచ్చడి తీసుకొని రా. నేను రాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ విశ్వాసం మిరిమిరి జీసస్ వైపు చూస్తుంది. ఆయన అన్నాడు, నువ్వు ఎంత చూసినా నన్ను ఎవడే చేయలేడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. దేవునికి స్తోత్రం కలుగునగా. నా దేవుడు అన్ని గృహాలు దాటుకొని మన గృహానికే రావాలి, మన గృహానికే రావాలి. హల్లెలూయా. ఇదిగో జీసస్ శిష్యులతో చెప్తున్నాడు, శిష్యులారా కొంచెం చదువుకోండి. మా అర్థం ఇంట్లో పిల్ల కూడా ఉండదు, సరైన దుండిల్లో 12 మంది శిష్యులు, ఆయనకు ఒక్కడికే దిండి, వాళ్ళు ఏడబడుకోవాలి. బిలీవర్స్, శిష్యులారా కొంచెం చదువుకోండి. వారి తల్లిదండ్రులు లేని పిల్లలు, వారి అనాథలు, కొంచెం చదువుకోండి. వారు పుట్టినప్పుడే చిన్న వయసులో తల్లిదండ్రులు చనిపోయారు. వారికి ఎలాగా సేవ చేయాలో వాళ్ళకి తెలియదు. ఒకవేళ మీకేమైనా అభ్యంతరాలు కలిగితే దయచేసి ప్లీజ్ నా ముఖం చూసి మీరు చదువుకోండి. వారి తల్లిదండ్రులు ప్రేమను నోచుకోలేని పిల్లలు వాళ్ళు. వారికి ఊహొచ్చే టయానికి తల్లిదండ్రులు వారి జీవితాల్లో లేరు. వారు అనాథలు. వారు ఎవ్వరు ప్రేమ నోచుకోలేదు. మీరు దయచేసి పిల్లలు లేకపోయినా, చాప లేకపోయినా ఒక్క నైట్కి అడ్జస్ట్ అవ్వండి. వాళ్ళు కొంచెం అర్థం చేసుకో. నువ్వు ఎవ్వరి ప్రేమ నోర్చుకోలేకపోతున్నా పాస్టర్, నేనున్న పరిస్థితులు ఎవ్వరి ప్రేమని నోర్చుకోవట్లేదు. నాకు చాలా మంది బలగం ఉన్నారు పాస్టర్, ఎవ్వరి ప్రేమ నాకు హెల్ప్ చేయట్లేదు, ఎవ్వరు ప్రేమని నేను నోర్చుకోవట్లేదు పాస్టర్. నా దేవుడు అంటున్నాడు, నా ప్రేమ నేను శాశ్వతంగా ప్రేమించబోతావు. దేవుడు శిష్యులతో అన్నాడు, పీటర్, జాగో, నేను మిమ్మల్ని విస్తారంగా ప్రేమిస్తున్నాను. అనాథల దగ్గర నుంచి ప్రేమ కోరుకోవద్దు ప్లీజ్. దయచేసి వారికి ఒక్కొక్కరు కొంచెం ఒకరికి ఎక్కువ వేసినా మీరు బాధపడద్దు. వాళ్ళకి ఎలా వడ్డించాలో తెలియదు, ఎలా ప్రేమించాలో తెలియదు. పోనీ తల్లిదండ్రులు చనిపోయినాక వారిని సమాజం రానిచ్చిన ఎవరైనా తల్లి ప్రేమ చూపిస్తే తెలిసేదేమో, కానీ ఇది రిజెక్ట్ చేయబడిన ఇల్లుగా ఉంది. శిష్యులారా దయచేసి వాళ్ళు ఎవ్వరూ రానివ్వరు. వారికి పద్ధతులు తెలియకపోయినా, మర్యాద తెలియకపోయినా ప్లీజ్ నా మొహం చూసి 12 మంది అడ్జస్ట్ అయి పడుకోండి అని దేవుడు చెప్పాడు. నేను మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. శిష్యులారా మీరు ఆ ప్రేమను నోర్చుకోవద్దు. నా దేవుడు చెప్తున్నాడు, ఎవ్వరి ప్రేమానికి దొరకపోయినా మీరు ఏం బాధపడొద్దు. శిష్యులకి చెప్పిన దేవుడి రాత్రి అన్నాడు, అయ్యా మా బంధువులు మా అందరు ఇక్కడిక్కడే ఉంటారయ్యా, ఎవ్వరు పట్టించుకుంటారయ్యా,
ఎవ్వరు ప్రేమ చూపించరయ్యా. ఒకవేళ ప్రేమ చూపించే అవకాశం వచ్చినా చూపించరయ్యా వాళ్ళు. ఏంటో నాకు అర్థం కాదు. నువ్వు ఎవ్వరి ప్రేమ కోసం పరిగెత్తొద్దు, నిన్ను ఎవ్వరు పలకరించాలని కోరుకోవద్దు, ఎవరిని లాలించాలి పాలించాలనుకున్న దేవుడు అంటున్నాడు ఆయన శాశ్వత ప్రేమతో ఈ రాత్రి నిన్ను ప్రేమిస్తున్నాడు. ఓ పక్కన వాళ్ళకి చెప్పండి, ఆయన శాశ్వత ప్రేమ మన మీద ఉందని చెప్పండి. ఆయన శాశ్వత ప్రేమ మన మీద ఉంది. హల్లెలూయా. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత, ఈ కూడిక అయిపోయిన తర్వాత, ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్ యెహోవా షమ్మా ఇమ్మానుయేలు, దేవుడు మీతో రాబోతున్నాడు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పలు పడి ప్రభు నామమున కనపడి. సమస్యలు అనేటివి అవినీతిమంతులకే కాదు, నీతిమంతులకు కూడా కలుగుతాయి. వాక్యం చెప్తున్నాం, సత్యం చెప్తున్నాం వినండి. సమస్యలు అనేటివి అనీతి పరులకే కాదు, చెడ్డవారికి కాదు, మంచి వారికి కూడా కలుగుతాయి. సూర్యుడు అనేవాడు నీతిమంతుల మీదే ఉదయించుడు, చెడ్డవారి మీద కూడా వర్షం అనేది నీతిమంతుల మీదే పడదు, చెడ్డవారి మీద కూడా పడుతుంది. అలానే సమస్యలు అనేవి చెడ్డవారికే కాదు, మంచివారికి, దేవుణ్ణి వెంబడించే వారికి కూడా వస్తాయి. ఇవన్నీ కామనే. కానీ అనీతిమంతులు ఆ శ్రమల్లో శోధనలు నశిస్తారు. ఆయన బిడ్డలు కీర్తన 34 ప్రకారం నీతిమంతులు ఎన్ని మార్లు పడిపోయినను నా దేవుడు వారిని లేపుతాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. హల్లెలూయా. నీతిమంతులకు కలిగే శ్రమలు అనేకములు, కానీ వారు దానిలో నశించరు కాక. నీ పక్కన వారికి వెళ్ళి నవ్వుతూ చెప్పండి, నీ శ్రమలో నువ్వు నశించవని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కుర్చీలో కూర్చున్న వారు, ఓ మీ శ్రమల్లో మీరు నశించరు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మీ శ్రమల్లో మీరు నశించడానికి దేవునికి ఇష్టం లేదు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మార్తా, మరియా, లాజరు చివరిగా నుండి ఒకసారి ఆ ఇంట్లో కూడా శ్రమ వచ్చింది. అందరూ అంటున్నారు దేవుడు ఇంట్లో ఉంటున్నాడు కదా, శ్రమ ఎందుకు వస్తుంది? కొంతమంది పిచ్చి జనానికి తెలియదండి. జయరాజ్ పాస్టర్కి ఏమొచ్చింది? జయరాజ్ పాస్టరు అంటాడు కదండి, వేల భాషలు మాట్లాడితే ఏమీ రాదని. జయరాజ్ పాస్టర్కి ఎందుకు వచ్చిందట? జయరాజ్ పాస్టర్ చర్చిలో ఎందుకు వచ్చిందట? వాళ్ళంత భక్తి పరులు కదా. వాళ్ళకి తెలియదు ఏంటంటే నీతిమంతులకి అనేకమైన అట్లాగే వస్తాయి. వాళ్ళకి వాక్యం తెలియదు, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, నిజమే కదా అనుకుని దెయ్యాలు, వాళ్ళకు దెయ్యాలు, ఆ దెయ్యాలు నీకు పట్టిస్తారు. అవేమీ కాదు, నీతిమంతులకు అనేక శ్రమలు కలుగుతాయి, కానీ వాటిలో మేము ఓడిపోము, దేవునికి స్తోత్రం అని మీరు చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. అయితే వినండి, మార్తా, మరియా, లాజరు ఇంటిలో ఒక శ్రమ వచ్చింది. ఆ శ్రమ ఏంటంటే లాజరుకి బాలేదు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఇరుగు పొరుగులు అంటున్నారు, అయ్యో మార్తా, మరియా, లాజర్, నీ ఇంట్లో దేవుడు ఉంటాడు కదా, నీ ఇంట్లోంచి అద్భుతాలు మొదలయ్యాయి, నీ ఇంట్లోంచి ప్రవచనాలు మొదలయ్యాయి, నీ ఇంట్లో ప్రభు నిచ్చిన పరలోకములోంచి ఓ భూమి మీదకి యాకోబు నిచ్చిన వేయబడింది కదా, నీ మీదకి దేవుని మహిమ వచ్చి నిలబడింది కదా, పొదలోకి దిగి వచ్చిన అగ్ని మీ మీద ఉంది కదా. ఓ మరి ఏంటి శోధన ఏంటి శ్రమ ఏంటి అనారోగ్యం ఏంటి అని అందరూ సూటి పోటీ మాటల వల్ల అడుగుతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, మీకు కలిగే ప్రతి సమస్యలు మీరు ఓడిపోయి మీరు గెలవబోతా ఉన్నారు. అయితే ఏమేనండి, మనకి శ్రమలు రాకూడదా? రావాలి. దేవుని బిడ్డలకు శ్రమలే రావంటారా? వస్తాయి. చెడ్డవారికి వచ్చినట్టే మంచి వారికి వస్తాయి. ప్రార్థనకి వెళ్ళని వారికి వచ్చినట్లే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి వస్తాయి. చెప్పండి తెలియని వాళ్ళకి, మీరు తెలుసుకోండి, రాత్రి వస్తాయి. అలానే యేసు ప్రభు స్వయంగా ఎప్పుడు వెళ్ళినా మార్తా, మరియా, లాజరు ఇంట్లో ఉండే దేవుడు నివసించే ఇల్లైనా సమస్య వచ్చింది. దేవుడు నీతో ఉన్నాడు అయినా నీకు సమస్య వచ్చింది. దర్శనాలు నీకు వస్తున్నాయి అయినా నీకు సమస్య వచ్చింది. అన్య భాషలు మాట్లాడుతున్నావు అయినా నీకు సమస్య. నువ్వు మొత్తం దేవుడికి సమర్పించుకున్నావు అయినా నీకు సమస్య వచ్చింది. అయితే మార్తా, మరియలు ఇద్దరు దేవుని అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారు. మనం చివరిలోకి వచ్చేసాం, వాక్యం చివరిలోకి. దేవుడు చేసే కార్యము కొరకు ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్తా, మరియా, ఇప్పుడు లాజరు అన్నది వాళ్ళిద్దరు అంటున్నారు సమాజంతో, ఖచ్చితంగా నా దేవుడు నా తమ్ముడిని బ్రతికిస్తాడు. హల్లెలూయా. వాడి రోగం పోతుంది. వాళ్ళు అనుకున్నది జరగలేదు, కానీ అనుకున్నది జరిగింది. రోగం ముదిరిపోయింది, రోగం పెరిగిపోయి ముదిరిపోయి చనిపోయాడు.
మరి ఇది సామాన్యమైన ఇల్లు కాదుగా, ఇంట్లో మరణం ఏంటి? దేవుని అగ్ని నిత్యం వచ్చి నిలబడే ఇంట్లో ఈ శోకనాదాలేంటి, ఈ డబ్బులేంటి, ఈ గోలేంటి, ఈ మరణం ఏంటి నా వేలుబడి చేసింది? అందరూ నిందిస్తున్నారు వాళ్ళు. వారికి అర్థం కావట్లేదు. ఇద్దరు అక్కలు కూడా ఇది ఎందుకు జరిగింది, నా ఇంట్లో దేవుడు ఉన్నానని చెప్పాడు. ఇది చాలా మంది మీలో కూడా ఇలా క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మీ జీవితాల్లో క్వశ్చన్ మార్క్ ఇలానే ఉంటుందా? సింబల్. చాలా మంది జీవితాల్లో ఒక క్వశ్చన్ మార్క్. మీరు కూడా ప్రార్థనలు అడుగుతారు, నాతో ఉన్నానన్నావుగా జీసస్, నన్ను చూస్తున్నానన్నావుగా జీసస్, నా పడకలో నేను పడుకుంటే నా తల నురుముతాను అన్నావుగా జీసస్, నా మీద మేఘం ఉంది, నా మీద అగ్ని ఉంది, నా మీద భాషలు ఉన్నాయి, ఏంటి 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 అని ఒక క్వశ్చన్ మార్క్ మీకు కూడా. అర్థమైందా? ఇంత అభిషేకం పొందుతున్నాను కదా, చర్చి మానట్లేదు కదా, నేను నీతో ఉన్నాను భయపడొద్దన్నావు కదా, ఏంటి? తెలంగాణలో సింబల్ ఏంటి? కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కారు సింబల్తో గుర్తుతో వస్తుందా పార్టీ? ఓ టీడీపీ సింబల్ ఏంటి? సైకిల్. ఓ కాంగ్రెస్ సింబల్ ఏంటి? హస్తం. జగన్ సింబల్ ఏంటి? ఫ్యాన్. నీ సింబల్ ఇది. అందరికీ ఈ సింబలే ఉంది. క్వశ్చన్ మార్క్ సింబల్ నువ్వు. అవి పార్టీలకు ఉండాలి. దేవుని బిడ్డలుగా స్తోత్రం చెప్పండి. పార్టీలకి 1,00,000 సింబల్స్ ఉన్నాయి. నీకు కూడా ఒక సింబల్ ఇప్పుడు వరకు నేను తరుముతూనే ఉంది, క్వశ్చన్ మార్క్. ఏంటి 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 ఏంటి? పాస్టర్ని అడిగినా సమాధానం రావట్లా, వాక్యం చదివినా సమాధానం రావట్లా, ఎప్పుడు ఇదే క్వశ్చన్, ఏంటి ఏంటి ఏంటి? అభిషేకం పొందుతున్నాను ఏంటి? భాషలు మాట్లాడుతున్నాను ఏంటి ఏంటి ఏంటి? నాకెందుకు వచ్చింది? నాకెందుకు సంభవించింది? నన్నెందుకు ఈ శత్రువు తరుముతున్నాడు? నా ఇంట్లో ఏంటి? ఓ ఈ భయంకరమైన విలయతాండం నా ఇంట్లో ఏంటి? ఒక క్వశ్చన్ మార్క్ సింబల్తో ఎవరెవరైతే రాత్రి ఉన్నారో దేవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఓ ఆ క్వశ్చన్ మార్క్ సింబల్ ఎందుకో తెలుసా? ఈ పరిస్థితులు ఎందుకో తెలుసా? ఇంతగా దేవుడు నీతో ఉంటున్నా, ఓ నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడుతున్నా, అన్య భాషలు మాట్లాడుతున్నా, అగ్ని చేత నింపబడుతున్నా, దేవుని ప్రత్యక్షతకు లోబడుతున్నా, సమర్పించుకుంటున్నా, మందిరానికి వస్తున్నా, ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ నీ జీవితంలో ఎందుకుందో తెలుసా? నేను ఉన్నతమైన పరిస్థితులకు తీసుకెళ్ళడానికి ఈ భయంకరమైన పరిస్థితులు నీకు వస్తున్నాయి. హల్లెలూయా. ఈ రాత్రి prophesies mighty name of Jesus. క్వశ్చన్ మార్క్ సింబల్ తొలగిపోయి ఉన్నతమైన స్థితులకి నా దేవుడు నేను ఎత్తబోతావన్నాడు. అవి అన్ని ఈ శ్రమలన్నీ నేను ఉన్నతంగా పైకెత్తడానికి. ఏంటి 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 ఎందుకు ఎందుకు అనేవారందరి రాత్రి వినండి. వారు బాగా చెవులు తెరవబడి వినాలి. సంగములతో ఈ మాట చెప్పుచున్నాడు దేవుడు, చెవిగలవాడు వినాలి. ఏంటి అన్న క్వశ్చన్ మార్క్ పెట్టుకుని వచ్చిన వారి రాత్రి వినాలి. ఇవన్నీ ఎందుకయ్యా అంటే నిన్ను ప్రమోషన్లోనికి తీసుకువెళ్ళడానికి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒక దైవజనుడు, చివరిని చాలా జాగ్రత్తగా, ఒక దైవజనుడు ఒక దేశంలో పరిచయం చేస్తూ ఉన్నాడు. ఒక భార్య, 2 కుమారులు, 2 కొడుకులు. అయితే ఒక సంవత్సరం భార్య చనిపోయింది, ఇంకో సంవత్సరం కొడుకు చనిపోయాడు, ఇంకో సంవత్సరం ఇంకో కొడుకు చనిపోయాడు. పెద్దోడు చిన్నాడు 2 సంవత్సరాల్లో చనిపోయారు. భార్య 1 సంవత్సరంలో చనిపోయింది. సంవత్సరం నా భార్య పోయింది ప్రభువా ఏంటయ్యా అని ప్రార్థన చేసి కాముగా ఉన్నాడు. మరలా సెకండ్ సంవత్సరం పిల్లోడు చనిపోయాడు. పెద్దోడు అయ్యా ఏంటయ్యా అని కాముగా ఉన్నాడు. ఇంకో సంవత్సరం చిన్న కొడుకు చనిపోయాడు. అప్పుడు దేవుడు నా దైవజనుడు మాట్లాడుతున్నాడు. దైవజనుడు దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా ఇదిగో సంవత్సరం ఏంటయ్యా నాకు ఈ శోధన? అయ్యా ఈ సంవత్సరం బాగుపడతాను అనుకున్నానయ్యా, వచ్చే సంవత్సరం బాగుపడతాంలే, ఈ సంవత్సరం మీకు అయిపోయింది కదా అని నేను సంవత్సరాలు దాటుతూ వచ్చేస్తున్నానయ్యా. సంవత్సరానికి నా ఇంట్లో కీడు జరుగుతుందయ్యా. ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభువా? ఎందుకు ఇలా అవుతుంది ప్రభు అంటే పరలోకం అంత సైలెంట్గా ఉందంట. పరలోకం ఏమీ మాట్లాడట్లేదంట. ఏంటయ్యా నా ఇంట్లో ఈ మరణం? ఏంటయ్యా ఈ సంవత్సరం బాగుపడలేదు, నెక్స్ట్ ఇయర్ బాగుపడతాములే అనుకుంటే ఈ సంవత్సరం కూడా ఏంటయ్యా నాకు ఇంకెవ్వరు లేరు, నేను ఒక్కడే ఉన్నా, నేను ప్రశ్నిస్తున్నాను ఏంటయ్యా అంటే దేవుడు మాట్లాడట్లేదంట, పరలోకం మాట్లాడట్లేదంట. కొంతకాలం తర్వాత ఆ దేశానికే గొప్ప ప్రవక్తగా ఆయన మారిపోయాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గొప్ప ప్రవక్తగా మారిపోయి అనేకమైన 10,000 సంఘాలు ఆ భూమి మీద కట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం. 10,000 సంఘాలు స్వయంగా ఆయన చేతులతో కట్టాడు. చాలా మంది పాస్టర్స్ కి ఆయన అభిషేకం ఇచ్చినట్లుగా ఆయన సాక్షులు చెప్తా ఉన్నాడు. ఆ దేశం అంతా ఆయనకు లోబడి ఉండేట్టుగా దేవుడు చేశాడు. అప్పుడు అనుకుంటున్నాడు ప్రభువా ఇదిగో నాకు ఒక క్వశ్చన్ మార్క్ నా
జీవితంలో ఉండేది. ఇందుకేనేమో ఆ సందిగ్ధ పరిస్థితులు, ఇందుకేనేమో ఆ వ్యతిరేకతలు, ఇందుకేనేమో ఆ ఏడుపు. హల్లెలూయా! అందుకేనేమో నేను పంట కోస్తున్నాను, నేను వెల చెల్లించేసాను. ఇక నీ ఏడుపు దినాలు అయిపోయాయి, నీ రోకపు దినాలు అయిపోయాయి, నీ అశాంతి దినాలు అయిపోయాయి. నీవు వెల ఎంత చెల్లించాలంత చెల్లించావు. ఇప్పుడు నువ్వు గొప్ప పంట కోసుకునే రోజులకు వచ్చేసావు. హల్లెలూయా, హల్లెలూయా. మరియా మార్త ఇద్దరు ఎందుకు జరిగిందని యేసుని అడగటానికి ఎదురు చూస్తున్నారు. యేసయ్య రావట్లేదు. 3 రోజులు వినండి. ఆ రోజుల్లోనంటండి పాలస్తీన్ ప్రాంతంలో ఉన్నటువంటిది ఏంటంటే, మనం మీటింగ్ పెట్టినప్పుడు సౌండ్ బాక్స్లు అద్దెకి తెచ్చుకుంటాం, మ్యూజిక్ అద్దెకి తెచ్చుకుంటాం, ప్యాడ్ అద్దెకి తెచ్చుకుంటాం, లైటింగ్స్ అద్దెకి తెచ్చుకుంటాం, పరదాలు అద్దెకి తెచ్చుకుంటాం, కుర్చీలు అద్దెకి తెచ్చుకుంటాం. అక్కడ ఎవరైనా చనిపోతే ఏడవడానికి మనుషులు అద్దెకి తెచ్చుకునేవాళ్ళట, డబ్బులు ఇచ్చి పిలిచేవారట. చరిత్ర చెప్తా ఉంది. చాలా మంది మనుషులు 3 రోజులు ఏడవాలి. 3 రోజులు ఎవడెడుతాడు? 3 రోజులు హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఓ నువ్వే సందిగ్ధంలో ఉండక్క, నా వైపు చూడు, నేను చెప్తున్నాను. 3 రోజులు ఏడవడానికి కొంత మనుషులు మాట్లాడుకున్నారు. కిరాయికి 3 రోజులు ఒక్కొక్కరికి ఎంత అని మాట్లాడుకోరు మనకు తెలియదు, కానీ 3 రోజులు ఏడవటానికి మాట్లాడుకుంటే 3 రోజుల నుంచి వాడు ఏడుతూనే ఉండే. ఎందుకంటే డబ్బులు కదా. ఇప్పుడు ఎంత చుట్టమైన ఎంత పంటమైన 3 రోజులు ఏడుపు అనేది అసంభవం. అది ఆ శవం దగ్గర కూర్చొని లేదంటే సమాధిలో పెట్టి సమాధి బయట కూర్చోవటం, ఏడవటం. ఎవరైనా సమాధిలో పెట్టిన తర్వాత ఏడుస్తారా? అక్కడికి వెళ్ళి కూర్చొని ఏడుస్తారా? ఎవరైనా నీకు సంబంధించిన లేదు నువ్వు ఏడుతా కూర్చుంటామే ఇంట్లో, కానీ చుట్టాలు పట్టాలు ఎవడాడు వెళ్ళిపోతాడు. ఒకరోజు ఏడవటమే, అది కూడా ఒక్కరోజు ఏడుపు కూడా 10-15 నిమిషాలు, గంట సేపు ఏడుచుకొని కూర్చుంటారు. అట్లాగా టీ కాపీలు దాక్కుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వినండి, అయితే వీళ్ళు వేస్ట్, మా వాళ్ళు వేస్ట్, కానీ ఆ కిరాయికి అద్దెకి తెచ్చుకున్నారట మనుషుల్ని. 3 రోజుల నుంచి ఒకటే ఏడుపు 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 ఏడుపు. వాళ్ళ నమ్మకం ఏంటంటే 3 రోజుల్లో ప్రాణం అక్కడక్కడే తిరిగిద్దంట. ఈ 3 రోజులు ఏడుస్తా ఉంటే ఖచ్చితంగా ప్రాణం తిరిగి రావచ్చు అనే నమ్మకం. యేసుప్రభువారు రాలా. చూడండి, ఒకవేళ యేసుప్రభువారు 3 రోజుల లోపు వస్తే వాళ్ళు ఏమంటారు చెప్పినా? మేము ఏడ్చాం కాబట్టి యేసుప్రభు అద్భుతం చేశారు. నువ్వు టాబ్లెట్లు మింగినంత కాలం నీవు నొప్పులు పోవు, అవి అయిపోయినాక దేవుని కార్యాలు స్టార్ట్ అవుతాయి. నిజం చెప్తున్నాను నేను. ఒక్కొక్కరు వచ్చిన దగ్గరికి, అయ్యా ఎన్ని టాబ్లెట్లు మింగుతున్నా తగ్గట్లా. నేను అంటాను రేపు నుంచి వాళ్ళతో, అది మిగలకుండా అయిపోయినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు అది గుట్టుకు మింగుకుంటా ప్రార్థన చేసామనుకో, దేవుడు టాబ్లెట్ల ద్వారా అంటామని వచ్చి ఆ సాక్ష్యం వద్దు. ఆయన నీకు కంటికి కనబడిన కార్యాలు చేయాలని సిద్ధంగా ఉన్నాడు. అంటే నీకు జరగవలసిన కార్యానికి ఏ వ్యక్తి కూడా దోహద పడకూడదు. 2వ రోజు వచ్చినా, 3వ రోజు వచ్చినా, 1వ రోజు వచ్చినా ఖచ్చితంగా మేము ఏడ్చాం కాబట్టి దేవుడు కార్యం చేశాడు. 3 రోజులు అయిపోయింది, చేతులు కడుక్కుంటున్నారు. ఈడు పునరుద్ధానం అప్పుడు లేకటమే అయిపోయింది అన్నారు. అప్పుడు దేవుడు రావటం ప్రారంభించాడు. ఇక నీ జీవితంలో కూడా నీకు హోప్ ఉన్నంత వరకు ఏడ్చి 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 ఇక అయిపోయింది అంటావు, దేవుని కార్యం మొదలైద్ది. ఇక అయిపోయింది అంటావు, దేవుని కార్యం అర్థమవుతాయి. ఇక ఈరోజు మరి ఎవరు మెడిసిన్ అయిపోతుంది, కానీ అమ్మయ్యా చివరి టాబ్లెట్, స్తోత్రం, తగ్గదు. ఈ రాత్రి టాబ్లెట్లు అయిపోతాయి, రేపు సాయంత్రం ఎల్లుండు ఏదో ఒక సూపర్ న్యాచురల్ స్పిరిట్ మీలోకి రాబోతుంది. అప్పుడు మైక్ తీసుకొని చర్చలోకి వచ్చి, ఇన్ని టాబ్లెట్లు మింగాను బాబయ్యా, తగ్గలేదయ్యా, ప్రార్థన చేశాడయ్యా దైవజనుడు, తగ్గిపోయిందయ్యా, చర్చికి వచ్చి పడుకున్నాక తగ్గిపోయిందయ్యా, ఈ టాబ్లెట్ మింగినంతసేపు ఏం కాలేదయ్యా. ఈ సాక్ష్యాలు రావాలా? అందుకే దేవుడు మిరాకిల్ చేయట్లా. బాధపడద్దు, దేవుని స్తోత్రం. ఏదో ఉంది స్టాక్ నీ దగ్గర, అందుకే మిరాకిల్ జరగట్లా. ఇక అయిపోయింది అన్నావు అనుకో, అక్కడ 3 రోజులు అయిపోయింది, ఇక ఏడుపు. ఇక 3 రోజులు లెగనోడు పునరుద్ధానం అప్పుడు లేకటం, యేసుప్రభు వచ్చినప్పుడు యెరూషలేములో నూతనమైన రాజు ప్రత్యక్షమైనప్పుడు సమాధుల నుంచి లెగుస్తారని యూదులకి తెలుసు, పాలస్తీన ప్రాంతానికి యెరూషలేము ప్రాంత నివాసులు తెలుసు. ఇక వీడు ఖచ్చితంగా పునరుద్ధానంలో లెగుస్తాడని అందరూ చేతులు కట్టుకుని వెళ్ళిపోతే అద్దరు రక్కలు అక్కడ కూలిపోయారు. అయ్యా మా చేతులు లేక సమయం దాటిపోయింది. ఇంకా ఏడ్చిన ప్రయోజనము 4వ రోజు ప్రభు ఎంటరించాడు.
4వ రోజు రారాజు నడుచుకుంటూ బేతనియాలోకి అడుగు పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి నువ్వు అనగలిగితే, ఈ రాత్రికి లాస్ట్ టాబ్లెట్, ఈ రాత్రి లాస్ట్ ప్రయరిక, ఈ రాత్రికి ఈ ఏడుపు ఈ రాత్రి అవుతుంది. రేపు నుంచి ఈ కన్నీళ్లు కూడా ఇంకిపోతాయి. నీ కన్నీళ్లు ఇంకిపోయిన రోజు అద్భుతం మొదలవుతుంది. నీ టాబ్లెట్స్ అయిపోయిన రోజు అద్భుతం మొదలవుతుంది. నీ శక్తి క్షీణించినప్పుడు అద్భుతం మొదలవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. శారమ్మకి దేవుడు ఎప్పుడు కార్యం చేశాడు? గర్భం వృత్త తుల్యం అయిపోయినాక డాక్టర్స్ అందరూ ఇక పిల్లలే పుట్టరన్న కార్యం జరిగింది. పెళ్ళైన సంవత్సరంలో పుడితే దేవుడు చేశాడండి అంటే కుదరదు కదా. అది కామన్. నీకు కామన్ కార్యాలు కావాలా, అసాధారణమైన కార్యాలు కావాలా? హల్లెలూయా. అసలు మనకు చేసే అద్భుతాలు మామూలుగా ఉండవు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనకి సహాయం చేసే వాళ్ళు ఉన్నారనుకో, నువ్వు ప్రార్థన చేసే వాళ్ళు వచ్చి నీకు సహాయం చేశారు, ఆ దేవుని కార్యం కాదు. నీకు ఉన్నారు కాబట్టి సహాయపడ్డారు. నీకు సహాయం చేసే వాళ్ళు కూడా లేనప్పుడు, అసాధారణమైన వ్యక్తులు కాకులు వాళ్ళనట్టు ఇంటి మీద వాళ్ళనప్పుడు అది అసాధారణమైన కార్యం. అది హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా పట్ల దేవుడు అసాధారణమైన కార్యం చేశాడు. ఆ రోజుల్లో భూమి మీద ఆ దేశంలో కరువు కాటకం, అసలు ఒక్క కొట్టు లేదు, ఒక్క ధాన్యం లేదు, ఒక్క స్వీట్ లేదు, ఒక బిస్కెట్ లేదు, ఏమీ లేవండి. అప్పుడు దేవుడు అద్భుతం చేశాడండి. నేనైతేనండి చేతులు ఎత్తేసానండి. ఈ రాత్రితో నా సీన్ అయిపోయిందయ్యా, ప్రార్థన చేయడానికి కూడా ఓపిక లేదు, నువ్వే ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో ప్రార్థించయ్యా అని మరి నేనైతే చేతులు ఎత్తేసాను. మీరు శక్తి ఉంది అయితే జరగదు, నీ కార్యం జరగదు. పీపుల్, మీ కార్యం జరగదు. ఉన్నాయా టాబ్లెట్స్? అద్భుతం జరగదు. పడేసిన రోజు జరిగిద్ది మిరాకిల్. ఆ టాబ్లెట్ అయిపోయిన రోజు జరిగిద్ది స్వస్థత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు నీకు సహాయము చేయబోతున్నాడు. నేనైతే చేతులు ఎత్తేసాను, దాక్షిణ్యంగా నేను చేతులు పైకి ఎత్తేసాను. నా వల్ల కాదు. ఇప్పుడు దేవుడి రాత్రి నా జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఐ ప్రొఫెసైజ్ మైటీ నేమ్ ఆఫ్ జీసస్. నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. 4వ రోజు బోధకుడు వచ్చాడు. హల్లెలూయా. బోధకుడు వచ్చాడు 4వ రోజు. బోధకుడు వచ్చి సమాధి బయట నిలబడి అంటున్నాడు, లాజరు బయటికి రా అని దేవుడు లాజరుని పిలుస్తున్నాడు. హల్లెలూయా. లాజరు బయటికి రమ్మని కేక వేస్తా ఉన్నాడు. ప్రజలందరూ అలానే చూస్తున్నాడు. లాజరు బయటికి రా, ఆయన మిమ్మల్ని రాత్రి పిలుస్తానికి సిద్ధంగా ఉన్నాడు. లాజరు బయటికి రమ్మని దేవుడు మళ్ళీ పిలుస్తా ఉన్నాడు. లాజరు బయటికి రమ్మని దేవుడు మళ్ళీ పిలుస్తా ఉన్నాడు. నూతన కాలములోనికి దేవుడు మన సంఘాన్ని పిలుస్తున్నాడు. నూతన ఋతువులోనికి మన సంఘాన్ని దేవుడు పిలుస్తున్నాడు. నూతన చరిత్రలోనికి దేవుడు మన సంఘాన్ని పిలుస్తున్నాడు. అందరూ రండి, అందరూ రండి. దేవుడు లాజరు బయటికి రమ్మని పిలుస్తున్నాడు. నీ లాజరు మరలా లేకపోతున్నాడు. హల్లెలూయా. ఒక నూతనమైన చరిత్రలోకి దేవుడు పిలుస్తా ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మలేని కార్యాలు దేవుని పట్ల చేయబోతున్నాడు. నమ్మలేని కార్యాలు దేవుని పట్ల చేయబోతున్నాడు. నమ్మలేని కార్యాలు దేవుని పట్ల చేయబోతున్నాడు. నీ ఆరోగ్యాన్ని దేవుడు బయటికి రమ్మని పిలుస్తున్నాడు. నీ ఆర్థిక పరిస్థితులు దేవుడు బయటికి రమ్మని పిలుస్తున్నాడు. ఎక్కడో చెరలో నుండి సేవ చేస్తున్న నిన్ను దేవుడు బయటికి రమ్మని పిలుస్తున్నాడు. నీ ఆర్థిక పరిస్థితులు దేవుడు బయటికి రమ్మని పిలుస్తున్నాడు. నీ మానసిక శారీరక అద్భుతాన్ని దేవుడు బయటికి రమ్మని పిలుస్తున్నాడు. ఆయన పిలువగా ఏది దానిని బంధించి ఉంచదు. నా ప్రభు అంటున్నాడు, ఇదిగో నా కుటుంబానికి, నా కుమారుడికి, నా కుమార్తెకి ఆరోగ్యం రావాలి. ఈ అమ్మాయికి అద్భుతం జరగాలి. ఈ అబ్బాయి జీవితంలో అద్భుతం జరగాలి. అసాధారణమైన అద్భుతం జరగాలని దేవుడు లాజరుని కేకేస్తున్నాడు. లాజరు అనగా నేనే. దేవుడు నన్ను పిలుస్తున్నాడు. అయితే నేను ఇప్పుడు లెగిచి నిలబడాలి. అయితే దేవుడు నన్ను పిలుస్తామన్నాడు. దేవుడు నన్నే పిలుస్తున్నాడు. దేవుడిని పిలుస్తున్నాడు. అందరు లేచి నిలబడదాం. దేవుడిని పిలుస్తున్నాడు. అందరు లేచి నిలబడదాం. పిలుస్తా ఉన్నాడు. లాజరు బయటికి రమ్మని దేవుడు పిలుస్తా ఉన్నాడు. లాజరు బయటికి రమ్మని దేవుడు పిలుస్తా ఉన్నాడు. లాజరు బయటికి రా. ఆర్థిక పరిస్థితులు దేవుడు పిలుస్తున్నాడు. మై లాజరస్ షల్ రైజ్ అగైన్. లాజరు మరలా తిరిగి లెగబోతా ఉన్నాడు. నీ ఆర్థిక పరిస్థితులు బ్రతకబోతున్నాయి. నీ యొక్క
యొక్క అనారోగ్య పరిస్థితులు తొలగిపోబోతున్నాయి. నీ అప్పులు కాడి విరిగిపోబోతా ఉంది. చాతబడి మాదిరిగా పైశాచిక దురాత్మ శక్తులు కాలుతున్నాయి. దయ్యపు శక్తులు కాలిపోతున్నాయి. భాషలు మాట్లాడండి. అన్య భాషలు మాట్లాడుతూ ప్రభునామాన్ని కనపరచండి. అన్య భాషలు మాట్లాడుతూ ప్రభునామాన్ని కనపరచండి. లాజరు బయటికి రాబోతున్నాడు. నీ పరిస్థితులు బయటికి రాబోతున్నాయి. నువ్వు చీకట్ల నుంచి వెలుగులోకి రాబోతున్నావు. శత్రువుల నుంచి విడుదలవబోతున్నావు. పాతాళ లోక ద్వారాలు మూతబడిపోతున్నాయి. దయ్యపు క్రియలు ర్యాప్చర్ అయిపోతున్నాయి. అనారోగ్య శక్తులు కాలి బురదైపోతున్నాయి. ఏడుపు కన్నీరు దుఃఖం ఎగిరిపోబోతుంది. ఓపెన్ ఎవర్ మౌత్, టేక్ ఇట్. అన్య భాష రిసీవ్. బయటికి రా. కదలండి. 2 అడుగుల ముందుకు వేస్తూ కదులుతూ దేవుని ఆరాధన చేయండి. మీరు ఉన్న చోట్ల నుంచి కదులుతూ అన్య భాషలు మాట్లాడండి. కదులుతూ ప్రభునామాన్ని కనపరచండి. నీ లాజరు బయటకు వస్తున్నాడు. దయ్యాలు కాలిపోతున్నాయి. శుద్ర శక్తులు, చీకటి శక్తులు, పైశాచిక శక్తులు, చాతబడి శక్తులు కాలిపోతున్నాయి. నీ లాజరు బయటకు వస్తున్నాడు. ఓ సహోదరి, నీ అప్పుల నుంచి దేవుడిని పిలుస్తున్నాడు. నీ రోగం నుంచి దేవుడిని పిలుస్తున్నాడు. నీ కన్నీటి నుంచి దేవుడిని పిలుస్తున్నాడు. బయటికి రాబోతున్నావు. కదలండి. కదులుతూ దేవుని ఆరాధన చేయండి. కదులుతూ దేవుని ఆరాధన చేయండి. హల్లెలూయా. అందరం హల్లెలూయా. Holy. శుద్ధుడా, పరిశుద్ధుడా. అందరం శుద్ధుడా, పరిశుద్ధుడా. నువ్వు బయటికి రాబోతున్నావు. ఏది నేను బంధించి ఉంచలేదు. ఎవ్వరు నేను బంధించి ఉంచలేదు. రాత్రి ప్రతి కాడి విరిగిపోబోతావు. ప్రతి దయ్యాల ఇంట్లో అరుపులు కేకలు పెడుతూ పారిపోతున్నాయి. నీ శరీరంలో ప్రతి చీకటి నిన్ను వదిలిపెట్టి పారిపోతా ఉంది. హల్లెలూయా. లాజరు బయటకు వచ్చుచున్నాడు. నీ లాజరు మరలా తిరిగి లేకపోతున్నాడు. నీ పరిస్థితులన్నీ మారబోతూ ఉన్నాయి. నిన్ను ఒక కొత్త నూతన చరిత్రలోకి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. నూతన కాలములకు దేవుడిని పిలుస్తున్నాడు. నూతన సబ్జెక్టులను దేవుడిని పిలుస్తున్నాడు. ఒక పచ్చిక బయల్లోనికి దేవుడిని పిలుస్తున్నాడు. ఆనందకరమైన తోటలోనికి దేవుడిని పిలుస్తున్నాడు. గ్లోరీ. హల్లెలూయా.